వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన మోక్షశాస్త్రం, భక్తిశాస్త్రం, భగవచ్ఛాస్త్రమైన భాగవతంలో సుఖయోగింద్రుడు పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నటువంటి వృత్తాంతాల్లో నిన్నటి రోజున గజేంద్ర మోక్షం పూర్తి చేసుకుని సంపూర్ణంగా క్షీరసాగర మథన ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. ఈ ఘట్టంలో అనేక రకాల సన్నివేశాలు దివ్యమైనటువంటి శక్తితో, దివ్యమైన లీలలతో ఉన్నవి. ఇందులో ప్రధానంగా నారాయణుడు 3 అవతారాల్లో మనకు సాక్షాత్కారం ఇచ్చాడు. ఒకటి కూర్మావతారం, అటుపై క్షీరసాగర మథనం జరిగిన తర్వాత పుట్టిన విషాన్ని నిగ్రహించడానికి పరమేశ్వరుడు అక్కడ వేయించేసి ఆ విషాన్ని నిగ్రహించాడు. దానికి అమ్మవారి ప్రేరణ అంటూ శక్తిని, శివుని కూడా మనం స్మరించుకున్నాం. అమ్మవారి ప్రేరణ పరమేశ్వరుడి పట్ల ఎలా ఇచ్చినదంటే, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకును మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో అన్నారు పోతన గారు. ఇందులో విశేషమైన అంశం ఏమిటి అంటే, ఆయన మృత్యుంజయుడు, అమ్మవారికి అది తెలుసు, అందుకే ధీమాగా చెప్పింది దానికి ఏం కాదులే అని. ప్రభావం తెలుసు గనక అన్వమోదత అని మాట అన్నారు. ఇక్కడ ప్రభావం తెలుసు గనక అని చెప్పడంలో ఆయన మృత్యుంజయుడు అవడం వల్ల ఆవిడ మంగళసూత్రం గట్టిగా ఉందా, ఆవిడ మంగళసూత్రం గట్టిగా ఉండడం వల్ల ఆయన మృత్యుంజయుడయ్యాడా, వారిద్దరికే తెలియాలి. వారిద్దరికీ నమస్కారం చేయడం మనకు తెలియాలి, అంతే. క్షీరసాగర మథన ఘట్టంలో ఇంత దివ్యత్వం మనకు, ఒకవైపు శివత్వం, ఇంకో శక్తితత్వం, మూడో వైపు విష్ణుతత్వం కనబడుతున్నది. పైగా క్షీరసాగర మథనాన్ని మనం ఒకవైపు యోగపరంగా, రెండో వైపు ధర్మపరంగా అన్వయించుకున్నాం. యోగపరమైనటువంటి అన్వయం స్పష్టమైంది. ధర్మపరంగా, ఆధ్యాత్మిక సాధన పరంగా మనం మథనం చేసేటప్పుడు ఈ సంసారమే సాగరం, ఇందు నుంచే మనం ఏదైనా పొందుతూ ఉంటాం. ఆ పొందేటప్పుడు మనస్సును మందరపర్వతం చేసి ప్రాణశక్తి అనేటువంటి సర్పంతో మథనం చేస్తూ మనలో ఉన్న దైవీ ప్రవృత్తులు, ఆసురి ప్రవృత్తులు కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ముందుగా అప్పుడప్పుడు ప్రారంభంలోనే మనస్సు కృంగిపోతూ ఉంటే ఆ మనస్సును నిలబెట్టడానికి భగవంతుడి అనుగ్రహం కావాలి. అందుకు కూర్మావతారం కృంగిపోయిన మనో నిబ్బరాన్ని నిలబెడుతుంది. అటువంటి కూర్మావతారకు నమస్కారం. అదేవిధంగా ఆధారశక్తి కూర్మావతారం. కూర్మం అంటే ఆధారశక్తి, అది మూలాధార శక్తి కూడా కూర్మావతారం కిందే మనకి చెప్పబడుతుంటుంది. అటుపై వచ్చినటువంటిదంతా కుండలిని పరంగా యోగాన్ని అన్వయించుకుంటూ సాధన పరంగా గ్రహిస్తూ పరమేశ్వరుడు అనుకూలిస్తే గాని అమృతం దొరకదు. అందుకు అమృతం పొందడానికి అనువు అయిన మార్గం వేసినవాడు విషాన్ని గ్రహించినవాడే. విషాన్ని నిగ్రహించినవాడు, అమృతం ఇచ్చినవాడు, ఇద్దరు అమృత స్వరూపులే. అమృత స్వరూపుడు కాకపోతే విషం మింగగలడా అండి? అమృత స్వరూపుడే అమృతాన్ని అందివ్వగలడు. ఇటువంటి తత్వాలను మనం ఎన్నో భావన చేయవచ్చు. నిన్నటి దాన్ని మరొక్కసారి మధురంగా స్మృతిలోకి తెచ్చుకుంటూ ఈ స్మరణ చేసుకున్నాం. ఆ తర్వాత మరొక అద్భుతమైన వృత్తాంతంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత మన్వంతరాల్లో జరిగినటువంటి కథ చెప్తున్నాను నాయన అని చెప్తూ, ఒకప్పుడు సర్వదానవుల క్షేమానికి శుక్రాచార్యులను ఆశ్రయించి దానవ చక్రవర్తి విశ్వజిత్ యాగం అని ఒకటి చేశాడు. దాని పేరే విశ్వజిత్ యాగం, విశ్వాన్ని జయించేటువంటి యాగం. ఆ యాగం గురువులను ఆశ్రయించి గురువు అనుగ్రహం వల్ల చేశాడు కనుక ఆయన చేసినటువంటి గురుభక్తి యాగము, ఈ రెండిటి బలంతో అతడికి ఒక దివ్యమైన శక్తి సమకూడి సమస్తమును జయించగలిగే శక్తి వచ్చింది. విశ్వజిత్ అంటేనే విశ్వాన్ని జయించగలిగేది కదా. అందుకు ఆయన తిన్నగా ఆ శక్తితో దేవతల మీద యుద్ధానికి వెళ్ళి అమరావతిపై దండయాత్ర ప్రకటించాడు. ఆయన అంటే దేవరాజధాని అని అమరావతిపై, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. దానిపై దండయాత్ర ప్రకటించగానే ఇంద్రుడు వెంటనే తన గురువుని ఆశ్రయించాడు. ఇప్పుడు ఏం చేయాలని బృహస్పతిని వెంటనే లెక్కగట్టాడు. బృహస్పతి, కాలం మనకు అనుకూలంగా లేదు నాయన. అతడు ఇప్పుడు ఒకవైపు శుక్రాచార్యుడు, భృగువంశీయులైనటువంటి అనేక మంది విప్రులు కలిసి అతడి క్షేమం కోసం అంత యాగం చేయించారు. ఆ యాగ ఫలం పొంది అతడు వచ్చాడు కనుక ఈ సమయంలో అతన్ని మనం జయించలేం, యుద్ధానికి వెళ్ళలేం. వెళ్ళి ఓడిపోవడం కంటే మీరందరూ అమరావతి ఖాళీ చేసి వెళ్ళిపోవడం చాలా మంచిది అని చెప్పాడు. బృహస్పతి మాటను అనుసరించి వారందరూ కూడాను చెట్టుకి పుట్టకి పట్టి వెళ్ళిపోయారు దేవతలందరూ కూడా. ఇది పరిస్థితి. వెంటనే మొత్తం దేవలోకాన్నంతట ఆక్రమించుకున్నాడు దానవ చక్రవర్తి అయిన బలి చక్రవర్తి. ఆ విధంగా ఆక్రమించుకున్న తర్వాత ఈ దేవతలందరూ దిగులుగా తర్వాత కర్తవ్యం ఆలోచిస్తుంటే దేవజనని అయినటువంటి తల్లి అదితీదేవి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వచ్చి తన పిల్లల యొక్క దుస్థితి ఏమీ లేని వాళ్ళల్లాగా ప్రాకృత వేషాలు ధరించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయారే వాళ్ళందరూ, వారు తిరిగి ఎలాగ ఉద్ధరింపబడతారు అంటూ తనకి సంతానపరంగా కలిగిన ఒకానొక దుఃఖంతో వేడుకుంటే అప్పుడు అదితీదేవికి కశ్యప ప్రజాపతి ఒక వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ వ్రతం జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నామండి. ఇప్పుడు పాల్గొన శుద్ధ విధియ నుంచి పాల్గొన శుద్ధ ఏకాదశి వరకు ఆ వ్రతం చెప్పబడుతుంది. ద్వాదశితో పూర్తవుతుంది. ఈ వ్రతం పేరు పయోవ్రతం. కేవలం క్షీరం మాత్రమే సేవిస్తూ విష్ణువును ఉపాసన చేస్తూ చేయవలసినటువంటి వ్రతం. అంటే పాలు తాగమన్నా తిండి మానేసి పాలు తాగడమే కాదు, విష్ణు ఉపాసన అక్కడ ప్రధానమైనటువంటి అంశం.
అటువంటి పయోవ్రతాన్ని ఆమె స్వీకరించి మొత్తం 12 దిన పర్యంతం చేసింది ఆ తల్లి. ఆ 12 పూర్తయ్యేటప్పటికల్లా ఆమె ధ్యానం చేస్తున్న సమయంలో స్వామి దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే ఏం కావాలన్నాడు. అక్కడ ఒక చక్కని మాట అంటారు పోతన గారు, కడుపు పొక్కు మాన్పి కావవయ్యా. కడుపు పొక్కు అంటే నా కలిగిన కడుపు శోకం, అంటే తన సంతానం బాధపడుతోంది అంటే అది తన గర్భశోకమే. అది అందుకు ఈ గర్భశోకం పోయేలా చేయి తండ్రి అంటే, నీ గర్భశోకం పోవాలంటే నేను నీ గర్భంలోకి వస్తానమ్మా అన్నాడు ఆయన స్వామి. నీ గర్భంలో నేను ప్రవేశిస్తాను, నీ తపస్సు యొక్క ప్రభావం అది అని చెప్పాడు. చెప్పిన ప్రకారంగా ఆయన మాతృగర్భంలో ప్రవేశించాడు. నెలలు నిండిన సమయంలో గర్భంలోంచి రావడం కాకుండా ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు స్వామి. ఇలాంటి జననమే మనం తర్వాత చెప్పుకోబోతూ ఉన్నాం. ఆ ప్రత్యక్షమైనప్పుడు స్వామి ఎలా ఉన్నాడు అంటే శంఖచక్ర గదా పద్మమును ధరించి కనబడ్డట. ఆ దివ్యమైనటువంటి ముహూర్తాన్ని మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు సర్వే నక్షత్రతారాధ్యాశ్చ చారాధ్యాః చక్రుస్తజ్జన్మ దక్షిణం ద్వాదశ్యాం సవితాతిష్టన్ మధ్యందిన గతో నృప విజయానామ సాప్రోక్త యస్యాం జన్మ విదుర్హరేహే. ఇక్కడ ఒక్కొక్క ఘట్టం స్వామి అవతరించిన ఘట్టం దగ్గర నుంచి శ్రవణ మాత్రం చేతనే అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలదు. అలాంటి గొప్ప ఘట్టం. ఒక్కొక్క ఘట్టానికి అనేక ఫలాలు ఉన్నాయి కదా, ఇది గొప్ప ఫలం. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాబద్ధ చంద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ భువనాధీశుడు పుట్టే. స్వామి ఆవిర్భవించాడు. అది కూడా మధ్యాహ్న సమయం. అందుకే మధ్యం దినగతో నృప సవితా తిష్టన్ మధ్యం దినగతో నృప. ఆ సమయం అభిజిల్ లగ్నము అని చెప్పబడుతుంది. అభిజిత్ ముహూర్తాల్లో దానికి విజయాముహూర్తం అని పేరు. విజయాముహూర్తం అభిజిల్ లగ్నం. అభిజిత్ అంటేనే సంపూర్ణముగా జయించే లక్షణము కలిగినటువంటి స్థితి. దానికి తోడు విజయాముహూర్తం అంటే అందులో పుట్టినవాడు విజయం సాధించి తీరుతాడు. రామచంద్రమూర్తి కూడా అలాగే అవతరించాడు. అది తర్వాత విషయం. మొత్తానికి మధ్యాహ్నం సమయం యొక్క గొప్పతనం అలాంటిది. పైగా గ్రహములు తారకులు అన్నీ కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. అటువంటి శ్రవణ ద్వాదశి నాడు, శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి, ఇది సాధారణంగా భాద్రపద శుద్ధ ద్వాదశి అవుతుంది. భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి శ్రవణ ద్వాదశి. అది వామన జయంతి అని మనం నిర్వహించుకుంటాం. వామనావతారం కూడా ఒక పూర్ణావతారం క్రిందనే లెక్కించవలసింది, సామాన్యమైనది కాదు ఇది. ఎందుకంటే భగవంతుడు తన తత్వాన్ని సంపూర్ణంగా ప్రకటించినప్పుడు దాన్ని పూర్ణావతారం అనాలి. అందుకు నృసింహావతారం కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా ఒక ఉపాస్యమైన అవతారమైంది. దానికంటూ ఉపాసనా శాస్త్రం విస్తారంగా ఉంది. అనేక నృసింహ రూపాలు ఉన్నాయి. ఏమిటి ఇందులో విశేషము అంటే సర్వవ్యాపకమైన తన పూర్ణతత్వాన్ని ప్రకటించాడు కనుక పూర్ణావతారమే అది. అలాంటి ఒక దివ్యావతారమే ఇప్పుడు మనం వినబోతున్నాం. పైగా ఉద్భవించినప్పుడే శంఖచక్ర గదా కమల కలిత చతుర్భుజుడు, పిశంగవర్ణ వస్త్రుడు, మకరకుండల మండిత గండభాగుడు, శ్రీవత్సవక్షుడు, నిరంతర శ్రీవిరాతి రోలంబ కదంబ బింబిత వనమాలికా పరిష్కృతుడు, కనక కంకణ కాంచీవలయాంగద నూపురాలంకృతుడు, కమనీయ కంఠ కౌస్తుభాభరుడు, నిఖిల జన మనోహరుండునై అవతరించిన. సంపూర్ణమైన శోభతో సాక్షాత్కరిస్తే ఆ తల్లి ప్రార్థన చేసి విష్ణువుగా నమస్కరించుకుంది. అందుకని పిల్లాడిని ముద్దాడలేకపోతుంది. ఆ రూపాన్ని చూస్తే ముద్దు రాదండి, నమస్కరించాలని అనిపిస్తుంది. వెంటనే ఆయన అప్పటికప్పుడు దివ్య రూపంబు ఉజ్జగించి రూపాంతరంబు అంగీకరించి కపటవటుని చందంబున ఉపనయన సమవయస్కుండై, వెంటనే పిల్లవాడి వెంటనే పెరిగి ఉపనయనానికి తగ్గ వయస్సులోకి వచ్చేసాడు. అందుకని పెరిగి నెమ్మదిగా 3వ ఏడు 5వ ఏడు లేదు, ఉపనయన సమవయస్కుడయ్యాడు. అక్కడ బభూవ తేనైవ సవామనో వటుహు సంపశ్యతో దివ్యగతి యథా నటః. ఒక లీలగా అటువంటి స్థితికి రాగానే ఆనందపడిందా తల్లి. అప్పుడు అంటోంది, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్నివడుగా నా కులదీపక రగదయ్య భాగ్యరాశి వగుచు అన్నా రమ్మని పిలిచి దగ్గరగా తెచ్చుకుని ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకుని పరవశించిపోయింది తల్లి. వెంటనే మహర్షులందరూ అక్కడికి వచ్చారు. స్వామి అవతరించిన వెంటనే ఉపనయన సమవయస్కుడు కనుక ఉపనయనం చేయడానికి సిద్ధపడిపోయారు. ఇక్కడ స్వామివారి ఉపనయన ఘట్టం వింటే చాలా అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది, అంత పవిత్రమైనది. తం వటుం వామనం దృష్ట్వా మోదమానా మహర్షయః కర్మాణి కారయామాసు పురస్కృత్య ప్రజాపతిం. ప్రజాపతి అంటే కశ్యప ప్రజాపతిం పురస్కృత్య, తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని పురస్కరించుకుని అంటే ముందుంచుకుని మహర్షులందరూ కూడా ఆ దివ్యమైనటువంటి
ఉపనయనోత్సవాన్ని చేస్తున్నారు స్వామివారికి. ఉపనయనం చేసేటప్పుడు సాధారణంగా ఒక్కొక్క దేవతని మంత్రమునందు ద్రవ్యమునందు మనం ఆవహింపజేసి వాటితో చేస్తాం. చిత్రం ఏంటంటే స్వామికి ఉపనయనం చేసినప్పుడు ఆ ఆవహింపబడిన దేవతలు వచ్చి చేసేట, అది గొప్ప విషయం ఇక్కడ. ఇది రమ్యమైనటువంటి అంశం. ఉపనయన సమయంలో ఉండేటువంటి మంత్రము కానీ ద్రవ్యములు కానీ సంస్కారాలు కానీ వాటిని అధిష్ఠించిన దేవతలు స్వయంగా వచ్చి చేసినటువంటి అద్భుతమైన అంశం ఇక్కడ. సవిత సావిత్రుని ఉపదేశించే సవిత, సావిత్రి మంత్రం అంటే సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర మంత్రం కనుక సాక్షాత్తు ఆదిత్య భగవానుడే వచ్చి సావిత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతంబునిచ్చే, కశ్యపుడు ముంజెనిచ్చే అంటే ముంజే దర్భత ముంజగడ్డితో చేసినటువంటి కటిసూత్రాన్ని ఇచ్చాడు. కౌపీనంబు అదితీదేవి ఇచ్చినది. భూదేవి కృష్ణాజనమిచ్చింది. సోముడు దండమునిచ్చాడు. గగనాధిష్టాన దేవత ఛత్రమునిచ్చింది. బ్రహ్మదేవుడు కమండలునిచ్చాడు. సరస్వతి అక్షమాల ఇచ్చింది. ఎందుకు జపం చేసుకోవాలి కదా, అక్షమాల ఇచ్చింది సాక్షాత్ సరస్వతి. అక్షమాల అక్షరమాల, అక్షరదేవత అయిన తల్లి ఇవ్వాలి. సప్తర్షులు కుశపవిత్రంబులు ఇచ్చారు. ఇంకా కుబేరుడు వచ్చాడండి. ఏమిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కుబేరుడు వస్తే ఏమిస్తాడు? అబ్బా సంపన్నుడు. భిక్షాపాత్రకనిచ్చని యక్షేషుడు. ఆయన వచ్చి భిక్షాపాత్ర ఇచ్చాడు. ఇదండి చేసే పని. ఇంత కుబేరుడు ఇచ్చింది ఏంటంటే భిక్షెత్తుకొర బాబుని ఇచ్చట. ఇదా కుబేరుడు చేసేది అంటే ఏ ధర్మానికి ఏం చేయాలో అదే చేయాలి. ఎందుకంటే యోగానికి పనికొచ్చి ఉపనయనానికి భోగ వస్తువులు ఇవ్వరాదు. ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకు వెళుతున్నా ఏమి ఇవ్వాలో కూడా తెలియాలి కదండి. వివాహానికి వెళ్ళినప్పుడు కాషాయ వస్త్రాలు విభూతి డబ్బాలు ఇవ్వకూడదు. దేనికి ఏది ఇవ్వాలో అవి తెలుసుకోవాల్సినటువంటిది. అలాగే ఇక్కడికి భిక్షాపాత్రిక నిచ్చెన యక్షేషుడు వామనునకు అక్షయమనుచు. ఇంకా ప్రథమ భిక్ష వేయాలిగా. భిక్ష వేయడానికి వచ్చింది. సాక్షాత్కరించి పెట్టెను భిక్షనుకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. సాక్షాత్ జగన్మాత అన్నపూర్ణ భవానుచ్చి మొదటి భిక్ష వేసింది ఇక్కడ. వచ్చిన ఈ అవతారం మాత్రం చాలా అద్భుతమైన అవతారం. ఎందుకంటే వచ్చిన పని చకచకా చేసుకు వెళ్ళిపోయిన అవతారం ఇక్కడ. లేకపోతే కొన్నాళ్ళు ఆడుకుని ముచ్చట్లాడి ఉపనయనం వయసు వచ్చిన తర్వాత ఉపనయనం చేసుకుని కొంతకాలం యజ్ఞాలు చేసుకుని యాగాలు చేసుకుని అప్పుడు బయలుదేరదామని నేను బయలుదేరలేదు. కనబడ్డమే ఉపనయన సమావేశకుడైపోయాడు. వెంటనే చేయవలసిన అగ్నికార్యం చేసి తనతో ఉన్నటువంటి అనేక మంది బ్రహ్మర్షులతో కలిసి బయలుదేరిపోయాడు. ఆయన నడుస్తుంటే మహర్షులు వెంట నడుస్తూ ఉంటారు. మరి శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్రరాజి చదువుచున్ నిర్ధంబగు అనలంబున వృద్ధాచారమున వటుడు వేల్చెన్ కడిమిన్. ఎప్పుడైతే బ్రహ్మచర్య దీక్ష స్వీకరించాడో ఉపనయన రూపంలో అగ్నికార్యం కూడా చేసుకుని కృతకృత్యుడై బయలుదేరాడు ఆయన. పైగా జగత్తుని రక్షించడం కోసం బయలుదేరుతున్నాడు మహర్షులతో కలిసి. ఎక్కడికి అంటే బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞ వాటిక వద్దకు వెళుతున్నాడు. ఆశ్చర్యం అండి. లక్ష్మీదేవిడి ఎవరి వక్షస్థలంలో ఉందో ఆయన చెయ్యి చాచి అడగడానికి బయలుదేరుతున్నాడు. హరిహరి. హరిని చూసి హరిహరి అనుకోవాల్సిన పరిస్థితి. హరిహరి అని ఎప్పుడంటారు? ఆశ్చర్యం. హరిని చూస్తే హరిహరి అనుకుంటున్నా. హరిహరి సిరియునముల గల హరి హరిహయు కొరకు ధనుజునడు గంజనియన్ పరహిత రతమతయుతులకు దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్. పోతనగా రెండు పద్యాలు చాలా చాలా ఉంటాయండి ఇక్కడ. పరహిత రతమతియుతులకు దొరలకు అడుగుటలు ఒడలి తొడవులు పుడమిన్. అడుక్కోవడం ఎవరికైనా కూడాను ఇష్టం ఉండదు. పైగా అడుక్కునే వాడిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. కానీ ఇతరుల క్షేమం కోసం తాను అడగడం అనేది అలాంటి వారికి అలంకారమే తప్ప అవమానం కాదయ్యా అన్నాడు ఇక్కడ. అడుగుటలు ఒడలి తొడవులు. తొడవులు అంటే అలంకారాలు. అలంకారాలు సంస్కృత శబ్దం, తొడవు తెలుగు శబ్దం. మనకి ఏది అర్థమైందో తెలుసుకోండి. ఒడలి తొడవులు పొడిని పరహిత రతమతి సర్వలఘు కందం. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. హరిహరి సిరియురమునగల హరి హరిహయు కొరకు. హరిహయుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు కోసం ధనుజునడుగంజనియన్ వెళుతూ ఉన్నాడు. దేవతలు నమస్కరించుకుంటున్నారు. పైగా ఆయన అడుగులు ఎలా వేస్తున్నాడు అంటే భూమి కొంచెం అలా కృంగింది. చూడ్డానికి పిల్లాడే కానీ బరువు తెలుసు ఆ తల్లికి. అంతే కదా, ఆ కృంగడంలో ఆనందం కూడా ఉంది ఆ తల్లికి. స్వామి యొక్క పదస్పర్శతో పాటు ఆనందించినది. ఎందుకంటే తర్వాత పాదంతో చేయబోయే ఘనకార్యం ఆ తల్లికి తెలుసు. చండస్ఫూర్తి వటుండుగాంచె బలి మఖాంతర్వేదికా వాటమున్. ఆ యజ్ఞవేదిక దగ్గరికి వచ్చాడు. ఆ వస్తువు ఉన్నప్పుడు దృశ్యం చూడాలి. అనేక మంది బ్రహ్మశ్వరుతో వస్తున్నాడు వటువు. అటువంటి వాణ్ణి అక్కడ అగ్నిహోత్రం దగ్గరున్న ఋత్విజులు యజమాని అటువంటి బలిచక్రవర్తి వింధ్యావళి సహితుడై చూస్తున్నారు. అంత దూరంలో అంతమంది విప్రోత్తముల మధ్య వస్తూ ఉన్నా ఆయన నుంచి ఒక ప్రస్ఫుటమైన తేజస్సు వచ్చింది. ఏ తేజస్సు అందాం? బ్రహ్మవర్చస్సు.
వేదాధ్యయనం చేసి వేద జీవనం గడపడం, వేద సత్కార్యములు చేయడం వల్ల ఒకానొక వర్చస్సు వస్తుందట. వేదమై తానైన వాడు యొక్క వర్చస్సు అండి. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి, అటువంటి వాడు. కానీ వేదం యొక్క వర్చస్సు అంతా అందులో కనబడుతోంది. అది పరమేశ వర్చస్సు, బ్రహ్మవర్చస్సు. ఆ వర్చస్సులు కనబడుతూ ఉంటే ఇతడు అంతో అక్కడున్న వాళ్ళందరూ మంచి మంచి వేదవేత్తలు వర్చస్వంతులే అయినప్పటికీ కూడా ఈయన ప్రత్యేకం కనబడుతున్నాడు. కాబట్టి ఈయన కేవలం ఒక బ్రహ్మవర్చస్సు కలిగిన మహానుభావుడు అనడం కాకుండా ఇంకేదో సందేహించాల్సిన పరిస్థితి వస్తుంది. శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వన్నియో దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడు. శుంభద్యోతనుడు విజృంభమానంగా కనబడుతున్న ప్రకాశంతో ఉన్నటువంటి ఇతడు శివుడా, విష్ణువా, బ్రహ్మదేవుడా, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. చండాంశుడో వన్యయో సూర్యుడా, అగ్నియా, చంద్రుడా అనడానికి లేదురండి, తేజస్సు అంత గొప్పగా ఉన్నది. అందుకే చండాంశుడో వన్యయో ఎవరో ఇతడు. మనోజ్ఞతనుడు అంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబునన్. సంప్రదాయం తెలిసినవాడు పోతన గారు అందుకే చెప్పాడు సభ్యులు సభ. దేన్ని అనాలంటే యజ్ఞము జరిగే చోటుని సభ అనాలి. అక్కడి నుంచి వచ్చింది సభ అనేటువంటి పేరు మనకి. ఇప్పుడు నాస్తికులు కూడా సభ అని పేరు పెడతారు, కానీ వాళ్ళకు కూడా యజ్ఞం దగ్గర నుంచి వచ్చింది. ఈ దేశంలో ఏ పదం పుట్టినా యజ్ఞం నుంచి వేదం నుంచి పుడుతుంది. ఈ దేశం యొక్క సంస్కారం. సభ్యులు అంటే ఆ సభలో కూర్చోవడానికి యోగ్యులు, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ సభ్యులనగా సభలో కూర్చోడు యోగ్యులు. ఎందుకంటే సర్వశాస్త్రవేత్తలైన వారే యజ్ఞంలో ఉంటారు, బహుశాస్త్రవేత్తలు. వాళ్ళు కూర్చోదగిన చోటు సభ్యం. అది సభ్యత లేదు అంటే అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ మర్యాదలు ఏముంటాయో అటు సభ్యత అంటారు. అది సభ్యులు అంటారు వారిని. అది సభ అంటారు. ఇన్ని రకాలుగా ఉంటాయి. అంతేగాని ఇదే సందర్భం వచ్చింది కానీ చెప్పుకున్నా కానీ సభికులు అని ఎప్పుడు అనకూడదండి. సభికులు అంటే జోదరులు అని అర్థం. ఎవరు అందరూ సభ్యులు అంటున్నారు కానీ కొత్తగా మేము సభికులు అన్నారనుకోండి, ప్రమాదం అది. అయితే చెప్పిన వాడికి వినేవాడికి కూడా తెలియకపోతే అదే హాయిగా ఉంటుంది, కానీ అర్థం మాత్రం ఇది తెలుసుకోవాల్సింది. సభ్యులు అనే మాట అంత చక్కగా ఉంది. తత్సభ్యుల్ రహస్యంబునని అనుకుని ఎవరయ్యా ఈయన ఇంత గొప్పగా ఉన్నాడని తలలు పండినటువంటి విప్రోత్తములు కూడా అనుకుంటున్నారు అటువంటి వాడిని చూసి. పైగా ఎవరో ఈయన వస్తున్నటువంటి వాడు ఒక్కొక్క దగ్గర ఆగుతున్నాడు మహానుభావుడు. ఒక చోట సామగానం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని తాను సామగానం చేస్తున్నాడు. ఆశ్చర్యం. మరొక చోట యజుర్వేద నిపుణులు కూర్చుని మంత్రము వాటి యొక్క ప్రయోగము ఇవి మాట్లాడుతుంటే వాళ్ళతో కూర్చుని వాళ్ళతో అది చెప్తున్నాడు. పైగా అక్కడ రకరకాల హోమగుండములు ఉన్నాయి. వాటి దగ్గర కూర్చున్న వాళ్ళు వాటి యొక్క విధానాల గురించి చర్చ చేస్తుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు. అంటే ఎక్కడ ఏ శాస్త్రంకు సంబంధించిన వాళ్ళు ఉంటే అక్కడ కూర్చుని ఆ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. మరి వేదాశాస్త్రాన్ని ఇవన్నీ కూడా ఏతత్ సర్వం జనార్దనాత్, ఆయన ఎక్కడున్నాడు. ఎటువంటి వాడు అలా వస్తూ ఉంటే అదితి పుట్టువు లచ్చికి నాటపట్టు. తెలుగు మాటల పోహళింపు చూడండి. లచ్చికి ఆటపట్టు, లక్ష్మికి నివాసంట. ఇదేంటంటే బ్రహ్మచారిని పట్టుకుని వాళ్ళు ఆవిడ్ని గుర్తు చేస్తారు. ఒక ఆయన అన్నాడు, విష్ణువు ఏ అవతారం ధరించినా కూడాను లక్ష్మీదేవి పక్కన ఉంటుందని విష్ణు పురాణం చెప్పింది. అందుకే అన్యేషు చావతారేషు విష్ణువరేష అనపాయిని. ఇదేమిటయ్యా ఇలా చెప్తారు, మరి బ్రహ్మచారి వేషం చేసినప్పుడు లక్ష్మీదేవి ఎక్కడుంది అని అంటే బ్రహ్మవర్చస్సు అనే రూపంతో ఆయన వద్ద ఉందయ్యా అన్నాడు. అదే లక్ష్మి వరేమున్నది. మన నృసింహావతారం వచ్చినప్పుడు ఆయన గోళ్లల్లో పరాక్రమ రూపంతో ఉందన్నాడు. ఎన్ని రకాలుగా భావించారో. ఇది శక్తితత్వాన్ని భావించే వాళ్ళకి దర్శనమిచ్చే ఒకానొక అంశం. అందుకే లచ్చికి నాటపట్టు, అదితి పుట్టువు లచ్చికి నాటపట్టు, కోరి చరించే సభలోని కొంత తడువు, పుట్టువెన్నడు ఎరుగని పొట్టివడుగు, పుట్టువెన్నడు ఎరుగని పొట్టివడుగు, అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్. జన్మలేని వాడు పొట్టివడుగ్గా కనబడుతున్నాడు. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పు. వేదపాఠ భేదం, అది జటలు చెప్పడం అంటే వేదాన్ని చదివే ఒకానొక విధానం. జటలు చెప్పు గోష్ఠించేయున్. గోష్ఠి అంటే ఒక శాస్త్ర విషయమే చర్చ. అది ఎక్కడ చేయాలంటే యజ్ఞంలో చేయాలి. యజ్ఞానికి పవిత్రమైన స్థలం గనక. ఎందువల్ల అయ్యా అంటే యజ్ఞం శాల నిర్మాణం చేసే ముందు ఎద్దు చేత దున్నిస్తారు. గోవు యొక్క పాదం తాకుతుంది. గోవు అంటే వృషభం. అప్పుడు యజ్ఞశాల నిర్మాణమైన తర్వాత ఆవుని ప్రవేశింపజేస్తారు. అదే మనకి ఇప్పుడు గృహప్రవేశంలో ఆవుని పంపించడం అనే పద్ధతిలో వచ్చింది. కనుక ఆవు పాదము చేత పవిత్రమైన భూమి కనుక అది గోష్ఠి. ఆ పదం కూడా అక్కడ చేసేటువంటి విషయం. అలా గోవులంటే వాక్కులను అర్థం తీసుకున్నా గోష్ఠి అనే శబ్దం సరిపోతుంది అన్ని విధాలా కూడాను. పవిత్రమైన ప్రాంతంలో వాక్కుల గురించి చర్చ గోష్ఠి అనేది. అదే నువ్వు పనికిమాలను చర్చలు చూపించి బడబడబాగుతూ ఉన్న విన్నాయే వాటికి ఆ శబ్దం పనికిరాదు, తెలుసుకోండి. గోష్ఠి అనేది పవిత్రమైన శబ్దం అది. అలాగా ఒక్కొక్కరితో చెప్పుకుంటూ ఇప్పుడు వస్తున్నాడు చక్రవర్తి వైపు.
వెడ నడకల్లు నడచుచు నెడ నొడిగిడగ నడరియల దిగబడగన్ బుడి బుడి నొడువులు నొడువుచు జిడిముడి తడబడగ బడుగు సేరెన్ రాజున్ జిడిముడి తడబడగ బడుగు సేరెన్ రాజున్. చిన్న చిన్న పలుకులు ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. అడరి ఇలదగబడగన్, ఆ భూమి పదముల తాకిడి కృంగుతున్నట్లుగా ఉన్నది. పక్క వాళ్ళు అంటున్నారు ఇతడే దానవ చక్రవర్తి. చూపిస్తుంటే వెంటనే కుశపవిక్షాత్రత సంయుతంబుగా దక్షిణ హస్తంబు సాచి ఇట్లనియే. ఎంత రమ్యమైన వర్ణన! ఎందుకంటే విప్రుడు నిత్య జపాదులు చేస్తాడు కనుక దర్భముష్టిగా ఉంటాడు. దర్భముష్టి అంటే తాను దర్భను అలంకరించుకుని ఉంటాడు. అది పిడికిలిలో ఉంటుంది, అది వేలికి అలంకరించుకుంటాడు. దీన్ని మనం దర్భముడి అంటాం, అది ప్రధానం. ఆ దర్భలేనిది సంధ్యావందనాది కృత్యములు కూడా కూడదంటారు. దానికి ప్రత్యామ్నాయమే అంగుళీయకం. అది కుశ పవిత్రాక్షతలు, అతని చేతిలో ఉన్నవి దర్భలతో చేసినటువంటి పవిత్రములు, అక్షతలు రెండూ ఉన్నాయి. అది పట్టుకుని దీవిస్తున్నాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. ముజ్జగాల్ని శాసించే బలిచక్రవర్తికి స్వస్తి, శుభమగుగాక. ఎంత చక్కటి మాట చెప్పాడండి. విష్ణువు నోట వచ్చింది అంటే జరిగి తీరుతుంది. బలిచక్రవర్తికి స్వస్తి కోసం ఆయన వచ్చాడు. అంటే మన తెలుగులో స్వస్తి చెప్పడం ఒకటి ఉంది. అలా మీరు అనుకుంటే అదొక నానుడి కింద అందంగా ప్రయోగించారు పోతన గారు అని అద్భుతంగా అనుకుంటే అనుకోండి. కానీ స్వస్తి అంటే శుభాన్ని చెప్పడమే మరొకటి కాదు ఇక్కడ. అంటే ఈయన బలిచక్రవర్తిని బాధించడానికో ఉన్నది తీసేయడానికో రాలేదు. బలిచక్రవర్తికి శుభాన్ని కలిగించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అదే పని చెప్పాడు ఇక్కడ. పైగా జగత్రయీ భువన శాసనకర్తకన్నాడు, ముల్లోకాల్ని శాసించేవాడు అని. స్వామి నుండి ఆ మాట వస్తే జరిగి తీరాలి. మరి ఇప్పుడు వచ్చింది ఎందుకు? ఆయన చేతులు ఉన్న ముల్లోకాలు ఓడబీకడానికి. మరి ముల్లోకాలకు శాసనకర్తకు ఎందుకన్నాడు? ఆఖరిలో తెలుసుకుందాం. భగవానుడి యొక్క దయ. ఎలా ఉన్నాడయ్యా స్వామి? ఆ మాట వింటే చాలు తిరిగాడు ఈయన. ఎందుకంటే స్వామి కంఠధ్వని వింటే ఎవడు తిరగడు? పరమాత్మ యొక్క కంఠధ్వని తిరిగాడు, చూశాడు. కరచరణాద్యవయంబులు ధరించిన వేదరాశి బోలే. ఎలా ఉన్నా అంటే కాళ్ళు చేతులు శరీరము ధరించిన వేదరాశిలా కనబడుతున్నాడు. వేదం ఆ రూపం ధరించి వచ్చిందా అన్నట్లు. వెంటనే విప్రుడు నూతనంగా ప్రవేశించిన వెంటనే యజమాని ముందుగా పాదాలు కడగాలి, ఆ నీళ్లు జల్లుకోవాలి. అది సంప్రదాయం. వయస్సు చూడకూడదు ఎక్కడ. విప్రుడికి వయస్సు చూడరు. వేదవేత్త అయి వేదాధ్యయన సంపన్నుడైతే బాలుడైనా సరే పూజ్యుడే. అందుకే వటు నిపాద సౌచి వారి శిరంబున పరమభద్రమనుచు బలి వహించే. వెంటనే బంగారు పళ్ళెరంలో స్వామి పాదాలు పెట్టి కడుగుతున్నాడు. ఏదో అనిపించిందండి. ఇదివరకు చాలామంది బ్రాహ్మణులు ఇక్కడ కడిగాడు, కానీ ఈ పాదం కడుగుతున్నప్పుడు మాత్రం ఏదో అనిపించింది. ఆ ఏదో తెలియడానికి కొంత సమయం పడుతుంది దానికి. ఏదో అనిపించి ఆ నీళ్లు తలపై జల్లుకుని ఒక ఆనందపరుసుడు అయ్యాడు. ఆ తర్వాత స్వామివారిని చక్కగా కూర్చోపెట్టి మర్యాదలు అర్ఘ్యపాధ్యాదులు అయిన తర్వాత అడుగుతున్నాడు, వడుగా ఎవ్వరివాడ వెవ్వడువు సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. ఇది పైపైన వచ్చే మాట కాదు, ఆ లోపల జీవుడు పలికిస్తున్న మాట. అతనికి తెలుస్తోంది, ఈయన రావడంతో నా జన్మ సాఫల్యమైపోయింది, నా యజ్ఞములు సఫలమైపోయాయి. ఎందుకు? యజ్ఞేశ్వరుడే వచ్చినప్పుడు యజ్ఞోవై విష్ణు అని చెప్పబడ్డ స్వామి ఇక్కడ అడుగు పెడితే యజ్ఞం ఏమవుతుంది? సఫలమవుతుంది. అందుకే సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే. నా కోరికలు కడతేరెన్, నా కోరికలు కడతేరిపోయాయి. ఈ కడతేరిపోయే మాట కూడా చాలా విశేషమైనది. కోరికలన్నీ తీరడం ఎప్పుడూ జరగదండి. ఒక కోరిక తీరుతుంటే మరో కోరిక క్యూలో ఉంటుంది. ఇది అవడం ఆలస్యం అది వస్తూ ఉంటుంది. కోరికలన్నీ తీరిన స్థితి పేరు పూర్ణకామ, ఆప్తకామ. ఆ స్థితి బ్రాహ్మీ స్థితి, సామాన్యం కాదు. ఆ బ్రాహ్మీ స్థితి అనుభవానికి వచ్చేటట్టు చేసాడంటే ఇవ్వబోతున్నది, అది గ్రహించవలసింది. సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. ఇన్నాళ్ళు నేను వేసిన ఆహుతులు సార్థకములయ్యాయి. ఇది చాలా మంగళకరమైన సమయం. ఏం కావాలో కోరుకో. ఎందుకంటే దానం అనేది నిత్యకృత్యంగా కలిగిన మహానుభావుడిగా యజ్ఞమునందు ప్రధాన కృత్యం కనుక ఏం కావాలో కోరుకో. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. ఎంత చెప్పాడండి లిస్టు. అసలు ఏంటి మరోసారి చెప్పు అనాలి, అన్ని చెప్పాడు ఇక్కడ. వస్త్రాలు కావాలా, బంగారాలు కావాలా, ఫలాలు కావాలా, లేదా గోవులు కావాలా, గుర్రాలు కావాలా, ఇవి కావాలా, అవి కావాలా, చాలా చెప్పాడు. చక్కగా సమాధానం చెప్తున్నాడు. వడుగా ఎవ్వరి వాడవు అని మొదలుపెట్టాడు కదా. ఎక్కడి నుంచి వచ్చో, ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఏం కావాలని అడిగాడు. వాటనికి చక్కగా సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు సత్యం చెప్తాడా? పైగా సత్యనారాయణ అసత్యం ఆడతాడా?
కనుక వామన ఉపాధికి తగ్గట్టు మాట్లాడుతున్నాడు, వాసుదేవునికి తగ్గట్టు మాట్లాడుతున్నాడు. ఒక నామంలో పైకి వినబడేది వామనతత్వం, లోపలున్నది వాసుదేవతత్వం. తానుగానే మాట్లాడుతున్నాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోట నక నిండియుండనెత్తు. ఇది నా చోటని ఎలా చెప్తాను, ఒక చోట లేదులే, నిండియుండనెత్తు. ఆ నిండి దగ్గర పెట్టాడు. అన్ని చోట్ల ఉంటాను. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, విద్యార్థికి ప్రధానమైన కర్తవ్యాల్లో ఒకటి గురువుల దగ్గర అభ్యాసం, రెండవది తోటి విద్యార్థులతో కలిసి చర్చ, మూడవది దేశాటనం. ఇది కూడా బ్రహ్మచర్యంలో ఒక భాగంగా చెప్తారు ఇక్కడ విద్య రావాల్సిన పద్ధతుల్లో. కానీ ఒక చోట అనకుండా ఉంటున్నాను అంటే బ్రహ్మచారి విషయంలో సరిపోతుంది. ఎవ్వని వాడనంచేమని పలుకుదు నాయంత వాడని నడవనెత్తు. ఈ నడవడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనెత్తు. త్రివృజ్జన్మ అంటాడు ఇక్కడ మూలంలో. త్రివృజ్జన్మ 3 విధాలుగా ఉంటానన్నాడు. ఉండబోయే స్వరూపమా, ఉండిన స్వరూపమా? ఎప్పుడు ఉండే స్వరూపమే. 3 విధాలుగా ఉంటానన్నాడు. 3 విధాలుగా అంటే త్రిమూర్తులుగాను, త్రిగుణముల యందు, అదేవిధంగా త్రిలోకములందు త్రివిక్రముడినై ఉంటాను. చేయబోయే పని చెప్పాడు ఆయన. అంతేకాదు ముప్పోకలు అంటే బ్రహ్మచారికి అలా సరిపోతుంది. ఇది ఒకటి తెలియాలి. ఎప్పుడైనా సరే విప్రుడికి జన్మ సార్థకతకు 3 చెప్పారు. జన్మతో వచ్చినటువంటి పవిత్రత శౌక్రము అంటారు దాన్ని. శౌక్రము పుట్టుకతో వచ్చినటువంటి ఒకానొక పవిత్రత. ఉపనయనం వల్ల వచ్చే పవిత్రత సావిత్రము అని చెప్పబడుతుంది. అటుపై తాను విశేషించి దీక్ష తీసుకోవాలి గురువుల దగ్గర. ఏదైనా మరొక మంత్రమో మరొక అధ్యయనమో చేసేటప్పుడు తదుపదేశం పొంది దీక్షా స్వీకారం చేస్తాడు. ఆ దీక్ష చేసినప్పుడు దైక్ష్యము అని 3వ జన్మ వస్తుంది. శౌక్ర సావిత్ర దైక్ష ఈ 3 కలిగిన వాడు సంపూర్ణ విప్రుడు అనిపించుకుంటాడు. కనుక ముప్పోకల పోవనెత్తు అంటే 3 కలిగిన వాడను అని ఒక బ్రహ్మచారి వలె మాట్లాడుతున్నాడు. ఇది గమనించవలసిన మరొక అంశం. అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా నేర్పులన్నీ నేనే నేర్తు. ఏ వేదం చదివా, ఏ శాస్త్రం చదివంటే అన్నీ నాకు చదువుకున్నాను. ఒరులు కారు నాకు ఒరులకు నేనవదు. నాకు ఇతరులను ఎవరూ లేరు, అందరికీ నేను అయిన వాడినే. ఒంటివాడ చుట్టమొకడు లేడు. అది సత్యం. ఏకం అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం ఎప్పుడో చుట్టమొకడు లేడు. అంతే. ఆయన చుట్టేదేముందండి? చుట్టేవాళ్ళే చుట్టాలు. ఆయన ఏది చుట్టలేదు, చుట్టబడడు. అందుకు చుట్టమొకడు లేడు. సిరియు తొల్లి కలదు. లక్ష్మీది ఒకప్పుడు ఉండేది. అంటే బతికి చెడ్డవాళ్ళని అంటాం కదా, అందుకే దానంకి వచ్చాను. లక్ష్మి ఉంటే నేను ఎందుకు వస్తాను? అది సిరియు తొల్లి కలదు చెప్పేద నా టెంకి. అంటే నేను ఎక్కడుంటాను, నా యొక్క వివరం చెప్తున్నాను విను. సుజనులందు తరచు చొచ్చియుందు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరి అంతా తిరుగుతావు, ఎక్కడ దొరుకుతావంటే నా కేర్ ఆఫ్ అడ్రస్ సత్పురుషులు, వాళ్ళ దగ్గర ఉంటానన్నాడు. అంటే భగవంతుడు వెతుక్కోవాలి ఎక్కడ? సత్పురుషుల దగ్గర. మరి సర్వవ్యాకుడు కదండి అంటే అమ్మాట ఆయనే చెప్పాడు, ఒక చోటనక నిండి ఉండనెత్తు అని. అంతటా ఉన్నప్పటికీ కూడా సత్పురుషుల వద్ద ఆయన చూడాలి. ఇది ఎలా అంటే సూర్యకాంత్ అంతటా ప్రసరిస్తున్న అద్దం ఒక్కటే దాన్ని పొంది తిరిగి ఇవ్వగలదు. అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడైన సత్పురుషులు మాత్రమే ఆయన్ని తాము అనుభవించి ఇతరులకు అందించగలరు. అందుకే సుజనులు ఎందు తరచు చొచ్చుయుందు అనే మాట. దీన్ని బట్టి భగవంతుడు మన దగ్గర ఉండాలంటే మనం ఎలా ఉండాలో ఋషి చెప్పేశాడు. ఋషి ఏమిటి? ఆయనే చెప్పాడు. మనలో భగవంతుడు చొచ్చి ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? సుజనులం కావాలి. అంతే. ఇక్కడ సుజనులైతే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. ఒక్క మాటతో ఎంత సందేశం చెప్పాడండి మహానుభావుడు. మరి వేదాలు ఏ నోట పలికాయో ఆయన మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మరి ఏం చేస్తాం? అంత అద్భుతంగా మాట్లాడాడు. ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపోయి ఆనందపడిపోతూ ఉంటే ఏం కావాలో అడిగాడు కదా, అది కూడా చెప్పాడు. మీ యొక్క వదాన్య గుణం గురించి నాకు తెలుసు. మీ నాన్న చాలా గొప్పవాడు, విరోచనుడు. విశేషమైన రోచనము, ప్రకాశము కలవాడు విరోచనుడు. వాళ్ళ నాన్న ప్రహ్లాదుడు. అంటే ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు మరి చక్రవర్తి. అంటే ప్రహ్లాదుడు మనవడే. ఆ విరోచనుడు సామాన్యుడు కాడు. వేదవేత్తలు దానం అడిగితే తన జీవితాన్ని ఇచ్చినవాడు ఆయన మహానుభావుడు. అటువంటి వాడయ్యా నీ తండ్రి. మరి మీ తాతగారి గురించి చెప్పనక్కర్లే, పరమాత్మే మరొక అవతారంలో చెప్పాడు తర్వాత, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. అటువంటి వాడు మీ తాత. వదాన్యులు కలిగిన గొప్ప కుటుంబం. అటువంటి వాడవు, ముల్లోకాల అధీనంలో కలిగిన వాడవు. అంటే సంపద ఒక్కడుంటే సరిపోదు, ఇచ్చే గుణం ఉండాలి. ఆ రెండు నీ దగ్గరున్నాయి. అందుకొచ్చనయ్య నీ దగ్గర ఆశపడి ఇస్తావా? పదాని త్రీణి దైత్యేంద్ర సంమితాని పదా మమ. సంమితాని పదా మమ. నా అడుగులకి సరిపోయేటంత 3 అడుగులు ఇవ్వవయ్యా చాలన్నాడు ఇక్కడ. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము. విభజన అంత బాగుందో చూడండి. 1-2 అడుగుల మేర ఇమ్ము. సొమ్ము మేర యొల్ల. దానిపై నాకు ఇసుమంత కూడా వద్దులే, తీసుకుంటే ఇసుమంత కూడా మిగలదు, అది వేరే విషయం. సొమ్ము మేర యొల్ల. ఎక్కడ అబద్ధం ఆట కదా. కోర్కదీర బ్రహ్మకూకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర.
దానమివ్వాలని తెగ ఉబలాట పడిపోతున్న ఓ రాక్షసరాజా, ఆ 3 అడుగులు ఇస్తే చాలు నా బ్రహ్మాండాలు ముట్టినంత అంటే అది ఇస్తే చేసే పని అదే అనగానే విని చాలా నిరాశపరిచేవయ్యా. విద్యలన్నీ తెలుసు కానీ నీకు అసలు చాకచక్యం తెలియదు, లౌక్ష్యం తెలియదు, ఏం లాభం? అది వేదాభ్యాస జడ అంటారు. వేదాభ్యాసం చేసిన తర్వాత లోకం ఏం తెలియదు నీకు. అహో బ్రాహ్మణదాయాదా, మాట ఎంత అందంగా అన్నాడు. అహో బ్రాహ్మణదాయాదా వాచస్తే వృద్ధ సమ్మత, వినడానికి పెద్దలు మెచ్చుకునేటట్టే ఉంది మాట, కానీ అమాయకత్వం ఉట్టిపడుతుందయ్యా. త్వం బాలా బాలిశమతి స్వార్థం ప్రత్యబుదో యథా అబుధ, నీకేం కావాలో కూడా నీకు తెలియదు, నీ ప్రయోజనం కూడా నీకు తెలియనంత పాపం బేలవి నువ్వు, బాలుడవి. ఉన్న మాటలల్ల నొప్పును విప్రుడా సత్యగతులు వృద్ధ సమ్మతంబులు, అడుగదలచి కొంచెం అడిగితివో చెల్ల దాత పెంపు సొంపు దలపవలదే. 3 అడుగులు ఎవడిని అడుగుతున్నావు? ముల్లోకాలు ఎవడివో వాడిని అడుగుతున్నావు. ఎవడు ఇవ్వబోతున్నాడు వాడిని? వాడి యొక్క పెంపు ఏమిటి, వాడు గొప్పతనం ఏంటో తెలుసుకుని అడగల కదా. ఎంతకోసం వెతుక్కుంటూ నీ కోసం వచ్చానని చెప్పాలా? మీ తాతల వదాన్యులు, నువ్వు గొప్పవాడివి అన్ని తెలిసిన వాడివి 3 అడుగులు అడుగుతావా నా దగ్గర? ఏమైనా బాగుందో చెప్పు. రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళేవనుకో, బలిచక్రవర్తి ఏమిచ్చాడు అంటే ఏం చెప్తావు? 3 అడుగులు ఇచ్చాడు అంటే నీకది గొప్ప అనిపిస్తుంది. వాళ్ళు ఇంతే ఇచ్చాడా అని నన్ను అవమానిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, వసుధాఖండము వేడితో చెప్పు. భూభాగాలు కావాలా? ఇస్తాను. గజములన్ వాంఛించితో వాజులన్ వ్యసనూహించిత కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీ వడుగా. పసివాడి పాప అడగడం కూడా చేత కాదు అనగానే చిన్న నవ్వు నవ్వి అంటున్నాడు, చిరునగవు మొలకలెత్త గృహమేధికి మేధావి ఇట్లనియే. ఎంత రమ్యమైన మాటలండి ఇక్కడ. గృహస్థుతో అంటున్నాడు చిరునవ్వు నవ్వి. ఈ మాటలు ప్రతివాడు ఆలోచించవలసిన మాటలు. వామన గీత, స్వామి నోట ఏది పలికినా గీతయే కదండి. బ్రహ్మము నోట పలికినది గీత, బ్రహ్మానుభవంతో పలికినది గీత. గీతకి 2 నిర్వచనాలు తెలుసుకో. మొత్తానికి మహానుభావుడు గొడుగో జన్నిదమో, నువ్వు చెప్పిన లిస్ట్ నువ్వు చెప్పాగా, నా లిస్ట్ చెప్తాను విను. వరచేలంబుల మాడలో అదే చక్కగా చెప్తున్నాడు. గొడుగో జన్నిదము కమండులవో నాకు ముంజియో దండము, వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ నిచ్చోచిత కర్మమెక్కడా. ఇది తెలుసుకోవాలండి. మనం మొదటి నుంచి ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాం. కపిలగీత ప్రారంభమైన దగ్గర నుంచి గృహస్థ ధర్మాల వరకు కూడా నాకిది కావాలి, నేను ఇది అనుభవించాలి అనే దానికి పరిమితి ఏది? కోరికకి పరిమితి ఏది? అర్థానికి పరిమితి ఏది? ఇంకా సంపాదించే అవకాశం ఉంది అంటే సంపాదించడమేనా? అవకాశం ఉందని సంపాదించడం కాదు, అవసరమేముందో తెలుసుకుని సంపాదించాలి. ఇది చాలా ప్రధానం. అవకాశం అవసరం అని రెండుంటూ ఉంటాయి. నీకు డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా నీ ధర్మానికి ఎసరు తగులుతుంది దానివల్ల అని తెలిసినప్పుడు అవకాశాన్ని కూడా పక్కన పెట్టి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే అర్థకామాలకు రెగ్యులేటర్ ధర్మం, అది నియంత్రించాలి. ధర్మ పరిధిలో అడగాలి. నేనేమిటి, నా ధర్మం ఏంటి, అక్కడ స్వధర్మం అనేది వస్తుంది. ఇక్కడ స్వధర్మాన్ని దెబ్బతీసేటటువంటి సొమ్ము కాదు, ఇది తెలుసుకోండి. అంతేగాని నేను చేయవలసిన సంధ్యావందనాది కృత్యములు, దేవపితృకర్మలు ఇవన్నీ చేయడానికి కూడా తీరిక లేదండి సంపాదించడంలో పడి అంటే ఆ సంపాదన పాపపు సంపాదన. నీ ధర్మాన్ని అటకెక్కించి సంపాదించవలసింది ఏదీ లేదయ్యా. నువ్వు సంపాదించిన ధనం నీ ధర్మాన్ని కాపాడాలి, లేదా నీ ధర్మాన్ని దెబ్బతీయకుండానే ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ కాపాడడం మాట దేవుడికి తగలబెట్టకపోతే అదే చాలు. ఇక్కడ ఎంత రమ్యంగా చెప్పారండి ఇక్కడ. అందుకే ధర్మాన్ని కూడా దెబ్బ తీసుకునేటంత బిజీగా ఎవడు ఉండరాదు. ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ బిజీ బిజీ బిజీ. దేనికి బిజీ అండి? రిటైర్ అయిన తర్వాత సాధన చేస్తా. ఏం చేస్తా సాధన? ఉన్నవన్నీ అటకెక్కించేసి అప్పుడు హాస్పిటల్ చుట్టూ ఎక్కి గుమ్మం దిగు గుమ్మం తప్ప చేయడానికి ఏం మిగలదు. తెలుసుకోండి ఇక్కడ. అందుకు ధర్మం చేయవలసిన వయసులోనే చేయాలి. ఇక్కడ పైగా నేనెవర్ని, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేనెవర్ని ముందు అది ప్రశ్నించుకో. నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారి పని ఏమిటి? అధ్యయనం అనుష్ఠానం, ఈ రెండే నా పనులు. అధ్యయన అనుష్ఠానాలు ప్రధానమైనప్పుడు నువ్వు చెప్పినవి నాకు దేనికి పనికొస్తాయి చెప్పు? భూములు ఇస్తావు, నేను వ్యవసాయం చేసుకుని కూర్చోనా? కౌలుకి ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తాడని చూసుకోనా? సరే ఏనుగులు ఇస్తావు, గుర్రాలు ఇస్తానని మేపుతూ కూర్చుంటానా? అధ్యయనం చేస్తానని చెప్పు. అందుకే అవెక్కడ, నేనెక్కడ, నువ్వు చెప్పిన వాటికి వడుగేనెక్కడ, భూములెక్కడ, కరుల్వామాక్షుల సొంబులెక్కడ, నిత్యోచిత కర్మం ఎక్కడ. నిత్యోచిత కర్మకి దానికి ఏమైనా సంబంధం ఉందా? కనుక నా కర్మకి తగ్గట్టు నా 3 అడుగులు నాకు ఇచ్చేవనుకో, అక్కడ కూర్చొని ఎవడు కదపకుండా అనుష్ఠానం నేను చేసుకోవచ్చు, నా అధ్యయనం నేను చేసుకోవచ్చు. అంతే, మరి ఇంకేమన్నది? నేను కూర్చోడానికి అంతే చాలు కదా. చక్కగా మాట్లాడాడు. ఇది కూడా మనకు చెప్పడం. నాయన వ్యాప్తిం పొందక వగవక
ప్రాప్తంబగు లేశమైన 10,000ను తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని. చాలా గొప్ప మాట అండి, గొప్ప పద్యం ఇచ్చాడు ఇక్కడ. సంతృప్తి అనేది చాలా అవసరం. పైకి ఒక్కొక్కరికి చెప్పాడు. రాజ్యాన్ని కాపాడవి, ధనాగారాలను నింపి చూడవలసిన రాజుకి సంతృప్తి ఉంటే ప్రమాదం. అధ్యయనం చేసి అనుష్ఠానం చేసుకుని తపస్సును చేసుకోవాల్సిన విప్రుడికి సంతృప్తి లేకపోతే ప్రమాదం. కనుకనే ధర్మం సాపేక్షం. మనం ఉన్న స్థితి బట్టి, మన వృత్తి బట్టి ఉంటుంది. రాజు ఇంకా చాలలేదు, మన కోశాగారం ఇంత ఉంటే చాలు అనుకుంటే, నువ్వు కావాలంటే నీ పర్సనల్ ఖర్చులు తగ్గించుకో, కానీ రాజ్య కోశాగారం తగ్గించాలనుకోకూడదు. రాజ్యానికి సంపద ఉండాలి, దేశానికి సంపద ఉండాలి, నువ్వు మాత్రం వైరాగ్యంతో బ్రతకాలి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ఇక్కడ, ఎంత రమ్యమైనటువంటి. అందుకే ప్రపంచానంతరికి వైరాగ్యం కాదు, దేశానికి ఎప్పుడు చక్కగా సంక్షేమం ఉండాలి, ధన సమృద్ధి ఉండాలి, సంపదలు హాయిగా ఉండాలి, పుష్టిగా ఉండాలని కోరుకోవాలండి ఇక్కడ. కానీ వ్యక్తి మాత్రం విరక్తుడై ఉండాలి. అది చాలా రమ్యమైన విషయం ఇక్కడ. పైగా అనుష్ఠానపరుడు, భగవద్ అనుగ్రహం కావాలనుకున్నవాడు, శాస్త్రాధ్యయన సంపన్నుడు ఎప్పుడు కూడా భోగంలోకి వెళ్ళకూడదు. ఇహ క్లేశాయ తపసే ప్రత్యత్వనుపమం సుఖం నిర్దేశించింది శాస్త్రం. ఎవడు వేదాధ్యయన సంపన్నుడో, ఎవడు వేదమే జీవితంగా గడుపుతాడో, ఎవడు తత్కర్మలనే జీవితంగా గడుపుతాడో అటువంటి వాడు భోగలాలసులోకి వెళ్ళకూడదు. ఆ జీవితం లక్షణమే ఇహ క్లేశాయ తపసం. శరీరాన్ని క్లేశపరిచి తపస్సు చేసుకోవడానికి పుట్టాడు తప్ప నతు భోగాయ కల్పతే, భోగం కోసం పుట్టలేదు. ఇది స్పష్టంగా తెలియదు విప్రుడు యొక్క ధర్మం అది నాయన. పైగా త్రిభిక్రమైరసంతుష్టో ద్వీపేనాపి నపూర్యతే. నేను 3 అడుగులతో తృప్తి చెందలేదనుకో, నువ్వు మొత్తం సప్తద్వీపాలు ఇచ్చిన తృప్తి చెందని ఏమంటావు? సంతుష్టుడి 3 జగముల పూజ్యుడు. అన్నిటికంటే గొప్పది సంతృప్తి. ఎప్పుడు జీవితంలో సంతోషం అనే గుణం ఎప్పుడు ఉండాలండి. అలాగని చెప్పి ప్రయత్నం మానమనలేదు, సంతృప్తి పడుతూ ప్రయత్నించాలి. అది ఎంతున్నా సంతృప్తి లేనప్పుడు ఎక్కడికి లెక్క. ఒంటికి 70 ఏళ్ళు వచ్చినా ఇంకా అసంతృప్తి, ఏదో ఆశ, ఎప్పుడు తెరచిన్నోరే, మూసింది లేదు. ఎంత వేదనాభరితమైన అంశం. అందుకే సంతృప్తి అనే గుణం ఉన్నప్పుడు తేజస్సు పెరుగుతుంది. అసంతృప్తి ఉంటే దేబిరింపులు పెరుగుతాయి. అవతలవాడు ఎంత ఇచ్చినా ఇంకా ఇస్తాడేమో అని ఆశ పెరుగుతుంది. అందుకో మాట అంటాడు, దక్షిణాశకి వెళితే సూర్యుడంతటి వాడికే తేజస్సు తగ్గింది కదా అన్నాడు ఒక మహానుభావుడు. ఎంత అందమైన మాట అండి. దక్షిణ ఆశ అంటే దిక్కుని అర్థం. దక్షిణాశ అంటే దక్షిణాయనంలోకి వెళ్ళే సూర్యుడికి తేజస్సు తగ్గింది, దక్షిణాశతో పెడితే విప్రుడికి తేజస్సు తగ్గుతుంది. ఇలా చెప్పాడని విప్రుడికి తక్కువ దక్షిణిస్తే ఇచ్చిన వాడికి పాపం. అది కూడా తెలుసుకోండి. ఇక్కడ విప్రుడిని ఆశించకూడదన్నారు కానీ విప్రుడికి ఇవ్వకూడదని చెప్పలేదు. వాడికి ఇచ్చినవాడు ధన్యుడవుతాడు, వీడు ఆశించకూడదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది గురువుగారి దగ్గరికి వాళ్ళ దగ్గర మీరు అడగకూడదండి అనకూడదు శిష్యుడు. వీడు చేయగలిగింది చేయాలి, వాడు అది ఆశించి చేయకూడదు. అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నీ కోసం కష్టపడి యజ్ఞం చేసినటువంటి వాడికి ఆ ఫలం నువ్వు కోరుకుంటున్నావు గనక తృప్తిపరిచే దక్షిణ ఇస్తే అప్పుడు నీకు ఫలం ఇస్తుంది. అప్పుడు నువ్వు చేసిన యజ్ఞం నీకు సమర్థవంతమై ఫలం ఇస్తుంది కనుక సమర్థతని ఇచ్చేది దక్షిణ, దక్షత్వాన్ని ఇచ్చే దక్షిణ, సమర్థత ఇస్తుంది. ఇంత అర్థం ఉన్నదండి ఇక్కడ. కానీ యజ్ఞునికి పత్ని దక్షిణాదేవి అంటారు ఇక్కడ. ఇది రహస్యమైనటువంటి ఒకనొక అంశం. అలాగే దానం దక్షిణ ఈ 2 విశేషమైనవి. అయితే నువ్వు దానం నాకు చేయడం విశేషమే. ఎందుకంటే విప్రుడు దానం పొందడానికి అర్హుడు కనుక నేను వచ్చాను. ఆయనకి తెలిసి ఏ అవతారానికి ఏ వేషం వేసుకెళ్ళాలి. కొట్టడానికి వచ్చినప్పుడు రాజే వస్తాడు, అడగడానికి వచ్చినప్పుడు విప్రుడే వస్తాడు. ఉపాధి ధర్మాలు ఆయనకి తెలిసి ఏ ఉపాధితో ఏం చేయాలో అది చేశాడు. మరి ధర్మంలో ఏర్పరిచిన వాడు తాను పాటించిన ధర్మాన్ని అవతరించిన అదే పాటిస్తాడు ఇక్కడ. అందుకే దానానికి అవతారమే సరిపోయింది. అందుకు చక్కగా వచ్చి సంతృప్తి ఉండాలయ్యా. నేను 3 అడుగులతో తృప్తి పడతాను. నేను ఏం చేయమంటా? సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతువు. సంతృప్తి అనేది లేకపోవడం వల్లే జన్మ పరంపర వస్తుంది. అవును, ఎంత వచ్చినా ఇంకా ఏదో అనుభవించాలనుకుంటున్నాడు కనుక తర్వాత జన్మలో తప్పకుండా వెళ్తాడు. తప్పదు. అయ్యో ఇవన్నీ అనుభవించకుండా పోతున్నానని బాధపడక్కర్లేదు. ఇంకా కోట్ల జన్మలు ఉన్నాయి కనుక ఎక్కడో అనుభవిస్తాం. ఇది ఎవడో పాపం ఈ జన్మలో ఇంకా చాలు అనుకున్నవాడు అలా అనుకోవాలి, వాడు అలా అనుకోడు. అదొకటి. అలా అనుకుంటే జన్మ లేని పరిస్థితి రాదు. ఎన్ని లోతైన అంశములు ఇవన్నీ కూడా. మొత్తానికి సంతోషి కాకుండా సంసార హేతువు, సంతసంబును ముక్తి సతియు దొరకు. ఒక్కొక్క మాట ఒక్కొక్క సూత్రం అండి. సంతృష్టి ఉన్నవాడికే మోక్షం దొరుకుతుంది, సంతృప్తి లేని వాడికి మోక్షం దొరకదు. అందుకే దైవీ గుణాల్లో సంతోషం అని పెట్టాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యోమే భక్త సమే ప్రియ. స్వామివారు చెప్తున్నారు 12వ అధ్యాయంలో. సంతుష్టి అది చాలా అవసరం. ఎప్పుడు ఆ సంతృప్తి ఉండాలి. ఎందుకంటే ఎంత గింజుకున్నా నీకు లేనిది రాదు, రాసి పెట్టనిది రాదు.
అందుకే తృప్తి పడుతూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే నీకు కావలసింది ఈశ్వరుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఈ భావం జీవితానికి ఆనందం ఇంకేది ఇవ్వదండి. ఇక్కడ అదొకటి నేర్చుకోగలగాలి. అది సంతృప్తి అనేది లేకపోవడం వల్లనే ప్రస్తుతం ఉన్న అనేక స్ట్రెస్సులు, రకరకాల మానసిక రోగాలన్నిటికీ కారణం ఏంటంటే సంతృప్తి అనేది లేకపోవడమే. అంతా అసంతృప్తే. భార్యతో భర్తకు అసంతృప్తి, భర్తతో భార్యకు అసంతృప్తి, వివాహమైన 3వ రోజు నుంచి విడిపోవడానికి ప్రయత్నాలు ఏమిటి? అంతా కారణం అసంతృప్తేనండి. ప్రస్తుతం మనం చూస్తున్న అనేక రుగ్మతలకి, సమాజం యొక్క అస్తవ్యస్త పరిస్థితికి కారణం ఏంటంటే ధర్మం అనే రెగ్యులేటర్ పోవడం వల్ల, నీ అర్థకామాలకి నియంత్రణ లేకపోవడం వల్ల, వాటిని సంపాదించడానికి ఆశకు అంతు లేకపోవడం వల్ల, ఆశా పిశాచం సోకడం వల్ల శాంతి ఉండట్లేదు. పిశాచం పడితే శాంతి ఉండదు కదా, అది అనమాట ఇక్కడ అని చెప్తూ, నీవు రాజువనుచు నికులంబు నడుగుట తగవు కాదు. నువ్వు రాజువు కదా, నీ దగ్గర ఉన్నదని అడిగాలా? నాకేం కావాలో అడగాలి, కానీ నీ దగ్గర ఏముందో అడగకూడదు. రెండు కూడా నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నాకేం కావాలో ఆలోచించాలి. అందుకని ఎందుకైనా పలుకుస్తున్నాన్నీ ఓడబెట్టుకుని వచ్చేస్తానా నేను? అలా కాదయ్యా. కనుక ఏను వేడుకొనిన ఈ పదత్రయమును చాలదనక ఇమ్ము చాలు. అదొక్కటి చాలదు అనకుండా ఇవ్వు చాలు. ఎందుకంటే యదుచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ప్రశామ్యత్యసంతోషాత్ అంబసేవాసు సుక్షణి. చాలా అద్భుతమైన మాట చెప్పండి ఇక్కడ. నీరు తగిలి నిప్పు ఎలా తగ్గుతుందో అసంతృప్తి తగిలి విప్రుడి తేజస్సు అలా పోతుంది సుమా అన్నాడు ఇక్కడ. అసంతృప్తి తగిలితే చాలా తేజస్సు పోతుంది. అవున లేదు ఆలోచన. ఒక్కసారి అసంతృప్తి వచ్చిందనుకోండి, అంతవరకు మంత్రం వల్ల వేసిన వాడు కూడా అక్కడికి వచ్చినప్పుడు కళ్ళల్లో దేవరింపు కనబడుతుంది. అది ఆశించిన దగ్గర తక్కువ ఇస్తే ముఖంలో చిట్లింత కనబడుతుంది, పోయింది తేజస్సు అప్పుడే. ఎన్ని రకాల దుర్లక్షణాలు కనబడతాయో అని చెప్తూ, తస్మాత్ త్రీణి పదాన్యేవ వృణే త్వద్వరదర్శభాత్. ఈ మాట 2-3 మార్లు అంటాడు. త్వద్వరదర్శభాత్ అంటే వరాలివ్వడంలో గొప్పవాడవై నీ దగ్గర నుంచి ఇదే అడుగుతున్నాను నేను. ఏతావతైవ సిద్ధోహం, ఏతావత ఏవ సిద్ధోహం. దీనితో అదినే చాలు, నేను తృప్తుణ్ణి. విత్తం యావత్ ప్రయోజనం, ఈ గొప్ప మాట. యావత్ నా ప్రయోజనాన్ని అనుసరించి విత్తం, కానీ విత్తాన్ని అనుసరించి అవసరాలు పెంచుకోవడం కాదు. నా ప్రయోజనం ఏమిటి? మనిషికి ఏం కావాలండి? ఆరోగ్యం, అంతే ప్రధానం. ఆకలి దప్పులు బాధలు లేకుండా ఉండాలి. ఇదొక్కటి. ఈ కథ మొదటి నుండి పిల్లలకి నేర్పితే సమాజంలో అవినీతి నిరోధించడానికి వేరే ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఇవి వంట పడితే చాలు. ఇక్కడ ధర్మబద్ధంగా సంపాదించిన దాన్ని తృప్తిపడుతూ ధర్మానికి విరుద్ధం కాని భోగాలు అనుభవిస్తుంటే చాలు, జీవితం అంతే. ఒకటే 2 మాటలు. ధర్మబద్ధంగా సంపాదించిన దాన్ని తృప్తిపడడం, ధర్మ విరుద్ధము కాని భోగములు అనుభవించడం. భోగాలు వద్దం లేదు, ధర్మ విరుద్ధం కాకుండా ఉంటే చాలు. ఇక్కడ అంత చక్కగా వివరిస్తూ ఉంటే, పోనేలే సరే ఏదో ఇతడు కోరిందే ఇద్దాం అనుకుంటూ ఉంటే వచ్చారు గురువుగారు. ధనుజేంద్ర ఈ తండు ధరణీసురుడు కాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరి. హరి అనగానే శుక్రాచార్యుల వారు కూడా ఆచార్యుడు మహర్షి కదండి. విష్ణువుని తలంచుకుంటే పొడి శబ్దాలు వాడరు వాళ్ళు, వాళ్ళకి ఒళ్ళు పులకిస్తుంది. హరి విష్ణుడు అవ్యయుడు, అదితి గర్భంబున కశ్యపు సూర్యుడై కలిగినకట. శుక్రాచార్యుల వారు చెప్తున్నటువంటి మాట. వచ్చినవాడు ఇప్పుడు కాడు సుమా, ఎందుకంటే వచ్చినవాడు ఎవడో దర్శించే శక్తి ఋషికే ఉంటుంది. ఋషి దర్శనార్థం. వెంటనే ఆయనకి తెలిసిపోయింది ఈయన ఎవడో. తెలిసి చెప్తున్నాడు. వచ్చినవాడు నారాయణుడు. ఇప్పుడు 3 అడుగులు అన్నావు అనుకో, ముల్లోకాలు లాగేస్తాడు. నీకు ఇవ్వడానికి మిగల్చాడు. నువ్వు అమాయకుడివి, ఏం చేయమంటావు అంటున్నావు. పైగా నువ్వేమంటావు నాకు తెలుసు, సత్యం తప్పనంటావు. ముందు నువ్వు ఉంటే కదా సత్యం అనేది. ఋగ్వేదంలో మంత్రం ఉందయ్యా. ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, సత్యం పుష్పం ఫలం విద్యాత్మవృక్షస్య గీయతే. చాలా అత్యద్భుతమైన, చూశారు, ఇవి వేదమంత్రములంటే. వృక్షే జీవతి తన్నస్యాదమృతం మూలమాత్మనః. నాయన, జీవితం అనే వృక్షానికి సత్యము ధర్మము ఇవే పుష్పఫలాలు. అంటే జీవితం చెట్టుకి పువ్వులు పళ్ళే సార్థకం, జీవితానికి సత్యము ధర్మమే సార్థకం. ఆ చెప్పడం ఎంత. కానీ పువ్వులు పళ్ళు లేని చెట్టు ఎంత వ్యర్థమైనదో, సత్యధర్మాలు లేని జీవిత వృక్షం కూడా అంత వ్యర్థమైనది. ఏం చెప్పిందండి ఋగ్వేదం? ప్రపంచం భూమి మొత్తం మీద మొట్టమొదటి మానవ సాహిత్యం ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో ఇంత మెచ్యూర్డ్ సివిలైజేషన్, ఇంత మెచ్యూర్డ్ నాలెడ్జ్ ఉందంటే నా దేశం ఎంత గొప్పదో ఆలోచించండి, నా వేద సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించండి. అంతేగాని ప్రకృతిని చూసి ఆనాటి ఋషులు భయపడిపోయి స్తోత్రములు చేసిరి అదే వేదము అని ఎవడో పాశ్చాత్యుడు రాసి అదే అది మనం చదువుతున్నాం. జీవితాన్ని, ప్రకృతిని, పరమాత్మను అధ్యయనం చేసి భూమి మీద మొట్టమొదటి ప్రకటించిన సంపూర్ణ జ్ఞానం పేరు వేదం. ఆ వేదాన్ని ఆధారం చేసుకుని వర్ధిల్లిన మతం పేరు హిందూ మతం. దానికి మనం వారసులం. అది మన వారసత్వ సంపద. ఎంత రమ్యమైన మాట చెప్పాడు ఇక్కడ. జీవితం అనే వృక్షానికి సత్యధర్మాలే పువ్వులు పళ్ళు. కానీ పువ్వులు పళ్ళు లేనప్పుడు చెట్టుకు సార్థకత లేదు. కానీ చెట్టు ఉంటేనే కదా పువ్వులు పళ్ళు.
కనుక ఎప్పుడైతే చెట్టుకే ఎసరు వచ్చిందో ఆ సమయంలో నువ్వు సత్యం పక్కకి తిప్పిన ప్రమాదం లేదు. ముందు చెట్టు కాపాడుకో, ఎప్పటికైనా మళ్ళీ పువ్వు ఫలం వస్తుంది. కానీ ఇవాళ నేను సత్యం కాపాడుకుంటానని నిన్ను నువ్వు నాశనం చేసుకుంటే రేపు ధర్మం ఆచరించడానికి శరీరం మిగలదు. కనుక సత్యఫలం సత్యపుష్పం కలిగిన జీవిత వృక్షాన్ని అసత్యంతోనైనా కాపాడుకోవడం అసత్యం కాదు నాయన అన్నాడు. చక్కగా చెప్పాడు, అర్థమైంది కదా. కనుక సత్యాసత్యం నిర్ణయం ఎప్పుడవుతుందంటే దీర్ఘకాల సత్య రక్షణ కోసం ఆపత్కాలమునందు అసత్యం పలికితే తప్పు లేదు. ఇది ధర్మశాస్త్రం చెప్తున్నాను మీరు ఇక్కడ. కనుక నువ్వు ధర్మం ప్రకారంగా కూడా నేను ఇవ్వలేనన్న తప్పేం లేదు, ఇక్కడ కాపాడుకోవాల్సింది అది అని. ఒకవేళ చేయలేదనుకో అఖిలంబు పోవుచో, సర్వనాశనం అవుతుంది. సర్వనాశన దశయందు అసత్యం దోషం కాదు, ఇది ధర్మశాస్త్రం. అందుకే స్త్రీషు నర్మ వివాహేచ వృత్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాత్ జుగుప్స్యతాం. గొప్ప మాట చెప్పాడు. ఇదే మనకు తెలుగులో పోతన గారు వారిజాక్షలందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదదిప. మనం దీన్ని బట్టి అబద్ధాలు ఆడవచ్చు అనేది తీసుకున్నాం, కానీ ఏ సందర్భాల్లో అనేది పక్కన వదిలేశాం. స్త్రీలను రక్షించడంలో, మానాన్ని రక్షించుకోవడంలో, ప్రాణాన్ని రక్షించుకోవడంలో, ధనాన్ని రక్షించడంలో, గోవులని వేదాలని రక్షించడంలో అబద్ధమాడైనా వాడిని కాపాడితే అది సత్యం కిందకే వస్తుంది తప్ప అసత్యం కాదు. ఇది ధర్మశాస్త్రం చెప్పాడు మహానుభావుడు. అయిన వెంటనే ఈయన ఆనందపడిపోయాడండి. వచ్చినవాడు విష్ణువా, ఆ కాళ్ళు ముట్టుకుని కడుగుతున్నప్పుడే ఇది అనిపించింది సుమా నాకు. నా బొడ్డు గడిగేం తెలుస్తుంది, ఋషివి నువ్వు గనక తెలుసుకుని చెప్పు, నా భాగ్యం అది. ఇక్కడ ఇప్పుడే తెలిసిపోతుంది. దీన్ని బట్టి బలిచక్రవర్తిని విష్ణువు ఏం మోసం చేయలేదు. తెలియకుండా ఇచ్చేస్తే మోసం, తెలిసి ఇస్తున్నప్పుడు మోసం ఎక్కడ. అందుకే చలం అనేది లేదయ్యా నారాయణలో, అది తెలుసుకోవాల్సింది. తెలియజేసాడు ఆయనే శుక్రాచార్యుని ద్వారా. తర్వాత నీ ఇష్టం. ఎంత చక్కగా చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది శుక్రాచార్యుల వారి గురించి. శుక్రాచార్యుడు వెంటనే ఆయన దోషిగా చూడకూడదు. శుక్రాచార్యుల వారు ఆయన కులపురోహితుడు. అటువంటి వాడు ఆ కులాన్ని అంటే అతని యొక్క సమస్త వంశాన్ని కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత గలవాడు. అది ఎలా కాపాడబడాలో చెప్పవలసిన ధర్మం ఉంది ఆయనకి. తన ధర్మాన్ని తాను పాటించాడే తప్ప తానేమీ తప్పు చేయలేదు. శుక్రాచార్యుడి విషయంలో కూడా మనమేదో దేవపక్షపాతులం అయిపోయినట్టు అలాంటి మహాత్ములను అనరాదు. పైగా వేదం ప్రకారంగా ఒకే ఆచార్య తేజస్సు గురు శుక్ర రూపాలతో వచ్చిందని చెప్పారు. బృహస్పతి శుక్రాచార్యుడు ఒకే తేజస్సు యొక్క స్వరూపాలు కల వాళ్ళందరికీ నమస్కరించవలసినటువంటి అంశం ఉన్నది ఇక్కడ. అటువంటి శుక్రాచార్యులకు నమస్కారం చేసుకుందాం. ఆ మహానుభావుడు తాను విష్ణుత్వాన్ని దర్శించని చెప్పాడు. ఇలా నా మాట వినకపోతే నాశనమైపోతా ఉన్నాడు, అంతేగాని శాపం కాదు అది. నా మాట వినకపోతే జరిగేది అది అని చెప్పాడు. వెంటనే ఆనందపరుసుడైపోయాడు. మీరు చెప్పింది సత్యం, అదే నేను చెప్పచ్చులేవైపో నేను చేసుకుంటాను అనలేదండి. ఎంత వినయంగా గురుగారితో మాట్లాడాలో అంత వినయంగా మాట్లాడాడు. ఆయన దయవల్లే కదా విశ్వవిద్యాగాథలన్నీ విజయవంతమయ్యాయి. గురువు పట్ల ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. అదే రెండు చేతులు జోడించి మహానుభావ, గృహస్థికి ఏది ధర్మమో అది మీరు చెప్పారు, చాలా మంచిది. గృహస్థిక ధర్మం మీరు చెప్పింది సంపూర్ణమైన ధర్మం. కానీ నాకు ఆ గృహస్థ ధర్మం దెబ్బ తిన్నా పర్వాలేదు, కానీ మరొక ధర్మం కాపాడుకుంటాను నేను. ఎందుకంటే దానం చేసుకోవడానికి నాకు ఎందరో విప్పులు దొరుకుతున్నా కానీ విష్ణువు దొరుకుతాడా? దొరికాడయ్యా నాకు. ఆయన దొరికేక ఎలా వదిలిపెట్టుకుంటాను చెప్పు? సర్వం పోతే పోని, విష్ణువుకి దానం ఇచ్చాడన్న మాట చాలదు నాకు ఇక్కడ. సర్వం విశ్వార్పణం కృష్ణార్పణం అంటామే, అలాంటిది ఆ కృష్ణుడే వచ్చినప్పుడు సర్వార్పణం చేయకపోతే ఎలాగా? ఇది చాలు. ఇంకొక మాట, భూదేవి ఒక మాట అందిట బ్రహ్మదేవుడితో. నాకు తెలిసిన చిన్న మాట చెప్తున్నాను, పెద్దలు మీ దగ్గర చెప్పేవాడిని కాను, కానీ నేను అసత్యవాదిని భరించలేనని చెప్పింది భూమాత. అబద్ధాలై వాడేవాడిని భరించలేనుందయ్యా భూమాత. అందుకే సత్యహీనుని మోవజాలననుచు ఎట్టి దుష్కర్మునైనా భరించదు కానీ సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ పలికింది. అందుకే నేను ఇద్దామని అనుకున్నానయ్యా. ఒకవేళ నేను ఇవ్వలేదే అనుకో, నీ చెప్పిన ప్రకారంగా నా శరీరం మిగులుతుంది, నా రాజ్యం మిగులుతుంది. మిగులుతాయా? మళ్ళీ ప్రశ్న వేశాడు. మిగులుతాయా? మిగులుతుందంటే ప్రస్తుతానికి మిగులుతుంది, కానీ మిగిలేదా? అది పోయేదే. ఇంకా కాకపోతే మరి కొంతకాలం అనుభవిస్తాను, మరి కొంతకాలమే, దానికి ఒక కాలం వస్తుంది, మొత్తం పోతుందిగా. ఎలాగూ పోయేదాన్ని అర్పించి ఆనందించకుండా పోయేదాన్ని తత్కాలం కాపాడుకుంటూ ఇంత భాగ్యాన్ని చేజార్చుకుంటాను నేను. చెప్పు, పోయేది ఎలాగూ పోతుంది, అది మిగుల్చుకుందామన్నా మిగలదు. ఇవాళ దానం ఇవ్వడం నెపంతో పోతే తర్వాత శరీరం పోవడంతో పోతాయి, ఏం మిగులుతాయి చెప్పు? పైగా ఒక్క మాట చూసుకున్నావా, చరిత్ర
దాచుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోలేదు, త్యాగం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంది. ఎంతమంది ఎన్ని కోటలు కట్టారు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో వాళ్ళ గురించి ఎవరు భజనలు చేయట్లేదు, వాళ్ళ గురించి ఎవరు గొప్పగా చెప్పట్లేదు. తనదైన దానిని త్యాగం చేసిన వారు ఒక మహాకార్యం కోసం తన సంపదని త్యాగం చేసేవారిని చెప్తోంది. కానీ బతుకున్నంతకాలం పోగు చేసేవాళ్ళ గురించి ఏ ఒక్కరు చెప్పుకోరు. త్యాగేనీకే అమృతత్వమానసు. అది వేదాంతపరంగా అన్వయించండి, ధర్మపరంగా అన్వయించండి. త్యాగం 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 అది గొప్పది. ఇచ్చిన వాడి పేరు మిగులుతుంది తప్ప దాచుకున్న వాడి పేరు మిగలదు. ఒక్కసారి పూర్వచరిత్ర చూద్దాం. ఎవరి పేర్లు మనం తలుచుకుంటున్నాం చెప్పు? సంపాదించుకుని దాచిపెట్టుకున్న వాడి పేర్లు ఇప్పుడు తలుచుకుంటున్నామా? ఒకవేళ తలుచుకుంటే త్యాగం చేసిన మహాత్ముల పేర్లు తలుచుకుంటున్నాం. ఎంతమంది రాజులు లేరు, ఎంతమంది సంపదలు పోగు చేసుకోలేదు, ఎంతమంది ఎన్ని వందల వేల ఏళ్ళు పాలించలేదు. ఏది పేరు చెప్పు? ఒక్కరి పేరు, పాలించిన వాళ్ళ పేర్లు ఎవరు చెప్తారు? బ్రహ్మాది వాళ్ళ దేవతల పేర్లే దిక్కులేదు. ఇప్పటికి అందరూ బ్రహ్మలు అయ్యారు, ఒక్కడి పేరు లేదు. ఏం లాభం? ఆయన ఇచ్చిన శక్తితో సంపాదించారు, వెళ్ళిపోయారు. ఏం చేశారయ్యా? ఎవరి పేరు చెప్పుకోవాలి మనం ఇక్కడ? కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిని చెందరే వారేరి. ఏమి ప్రశ్న వేశారండి? నేటి మానవ నాగరికతకి భారతీయ మహర్షి సంధిస్తున్న మహాప్రశ్న తెలుసుకోండి. ఇది విచారంలోకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ నాకు పద్యం వచ్చని చెప్పడం కాదు, అందులో ఉన్న భావాన్ని గ్రహించాలి, జీవితంలోకి తెచ్చుకోండి. ఇక్కడ పోతన గారి పద్యాలు ఇక్కడ నేను చెప్తుంటే అందరూ పెదవులు కదులుతున్నా, నాకు అది ఆనందం. అలాంటి మహాత్ముల దగ్గర చెప్పడం నాకు భాగ్యమే. కానీ ఆ పద్యం మీ తర్వాతి తరాల వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలి, అది ప్రయత్నం చేయండి. ఇక్కడ వాళ్ళకి వాసన కూడా లేకుండా పెంచి మనం పద్యాలను నోట్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? ఇక్కడ కారే రాజులు రాజ్యముల్ కలగవే గర్వోన్నతిని చెందిరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలరే భూమిపై పేరేనెంగలదే శివి ప్రముఖులున్ ప్రీతిని యశక్కాములయ్యే కోర్కులు. ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకో. తమను తాము త్యాగం చేసుకున్నారు శిబి చక్రవర్తి. ఎవడి కోసమో కాసింత నెత్తురు చిందిస్తే చాలు ఆహోహో అంటున్నారే. తొడకోసుకోవడమే కాకుండా శరీరాన్నే ఇచ్చేసిన మహానుభావుడు ఒకడు, దధీచు ఒకడు. ఇలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటే శిబి ప్రముఖులు ఈరే కోర్కులు, ఇతరులకు కావలసినవన్నీ ఇచ్చారు. వాళ్ళు యశక్కాములు. ఓహో, కీర్తికాంక్ష కోసం చేశారనమాట అనడం కాదు. యశస్సు అంటే ధర్మము వల్ల లభించేటటువంటి సత్కీర్తి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతిష్ట వేరు, యశస్సు వేరు, రెంటికి చాలా తేడా ఉన్నది. ఆ దివ్యమైనటువంటిది పాపులారిటీకి ఫేమ్కి ఉన్న తేడా అండి. ఇక్కడ ధర్మము దానివల్ల వస్తుంది, త్యాగం వల్ల వస్తుంది యశస్సు. అది దివ్యమైనది. అలాంటి వారిని ఇప్పటికైనా మర్చిపోతున్నామా? నిజంగా శిబి చక్రవర్తి అప్పటివాడో చరిత్ర. వారలన్ మరచరే ఇక్కాలమున్ భార్గవ యైరియం భుభుజే బ్రహ్మన్ దైత్యేంద్రైరనివృత్తిభి తేషాం కాలో గ్రసీల్లోకాన్న యశోధిగతం భువి అని చెప్పి, పైగా చూడు అక్కడ నిలబడి పొట్టివాడు ఇలా చూన్నాడు. పక్కకి వెళ్ళి చెప్తున్నాడు కదా, అక్కడ నుండి చూస్తున్నాడు. ఇప్పుడు చూసిన చూపులో కళ్ళ నీళ్లు నిండిపోయాయండి. ఇంతవరకు ఏంట్రా నీకు అడగడం చేత కాదు అన్నాడే, ఇప్పుడు వాడిని చూడగానే గుండె కరిగిపోయింది, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇంత పొట్టివాడి రావాల్సిన అవసరం ఆయనకి ఎందుకు ఉంటుంది చెప్పు? ముల్లోకాలు నిండిపోయినవాడు, అంత పొడవైనవాడు, ఇంత పొట్టివాడి నా కోసం దిగొచ్చాడయ్యా స్వామి. నా కోసం దిగి వచ్చిన వాడిని నేను ఎలా కాదంటాను? ఎవరి కోసం ఇలా దిగొచ్చాడు? నా కోసం. ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవున కురుచెయ్యి అడిగేటట ననుబోటికి ఎడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. అడుగుతున్న వాడిని ఎలా కాదంటాను చెప్పు? పైగా ఇవ్వూరి చాచిన చెయ్యి అంత గొప్పది. ఆ చెయ్యి అసలు అడిగే చెయ్యా? సృష్టిలో అందరికీ ఇచ్చే చెయ్యి. అందరికీ ఇచ్చే చెయ్యి నా ముందు చాచింది అంటే సామాన్యమైనదా? సృష్టిలో ఎవడైనా సంపదను అడుగుతాడు, అది ఇచ్చే శక్తి ఆయనకుంది. ఎందుకంటే సంపదతో చనువు ఆ చేతికి చాలా ఉంది. ఎవరికి లేనంత చనువు సంపదతో ఆయనకే ఉన్నది. ఆ సంపదతో చనువుగా తన హస్తంతో ఆ సంపదల తల్లిని నిమిరేటువంటి చెయ్యది. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంసొత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నపాయమే. అసలు అందరికీ ఇచ్చే చెయ్యి నా ముందు వచ్చి కిందకుంటే దానిపై నా చెయ్యింది అంటే ఇది కీర్తయ్యా. దాచిపెట్టుకున్న రాజ్యం మిగుల్చుకున్నటువంటి భోగం కాదు, ఆ చెయ్యి పైన నా చెయ్యి ఉన్నది అనేది ఎంత గొప్ప కీర్తి చెప్పు. ఇక్కడ పైగా కాపాడుకుంటే మిగులుతుందా? కాయంబు, దానికి అపాయం రాకుండా ఉంటుందా? రాజ్యం మిగిలేదా? కానీ అశాశ్వతమైన వాటిని వదులుకొని శాశ్వతమైనటువంటి భాగ్యం పొందే
నువ్వు నీ దాన్ని నువ్వు నాశనం చేసుకుని గురువాక్యం వెనకపోతే నరకంలో పడతావేమో అన్నావు. నిజమే. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమును రానిమ్ము కానిమ్ము పో. నరకం రాని, బంధించని, ఉన్న రాజ్యం పోని, దుర్మరణం రాని, కులం నశించని, ఏదైనా కానీ హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధివర్య వేయేటికిన్. 1000 మాటలు ఎందుకయ్యా? వచ్చినవాడు విష్ణువైనా బ్రహ్మైనా శివుడైనా ఎవరైనా సరే నేను ఇచ్చి తీరతాను. పైగా అలా చెప్పాడు. ఇప్పుడు ఆ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటే అబద్ధం ఆడలేదని తెలిసిపోతుంది. ఇంతవరకు ఎవరిని అడగలేదు, తెలుసుకుని నీ దగ్గరికే వచ్చానన్నాడు. పాపం ఇంతవరకు ఏ ఒక్కరిని అడిగినవాడు కాడు. అడగడం చేత కానివాడు, అడగవలసిన అవసరం లేనివాడు నా కోసం వచ్చి అడిగాడయ్యా. ఎన్నడున్ పరు వేడ బోడట ఏకలంబట. ఎంత తగ్గగా చెప్పాడు. ఒంటరిట, వాడికి ఎవడు లేరట. కన్నవారన్నదమ్ములునైన లేరట. అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడ గుజ్జట. చేతులొగ్గి వచింప ఈ చిన్ని పాపని తోసిపుచ్చగ చిత్తమొల్లదు సత్తమా. ఈ చిన్ని పాపని తోసిపుచ్చగ చిత్తమొల్లదు సత్తమా. ఆ చిన్నపిల్లాన్ని లేదు వెళ్ళిపా అనలేకపోతున్నానయ్యా, నన్నేం చేయమంటావు? సరే కానీ నా మాట వెనక్కి తీసుకోను. మాటకు నిలబడ్డానన్న కీర్తి నిలబడుతుందిగా. నేను నిలబడకపోయినా చాలు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు అని చెప్పి వెంటనే సైగ చేశాడు వాళ్ళ ఆవిడికి. సైగ చేయడం ఆలస్యం, కలశం పట్టుకొచ్చిందండి ఆ తల్లి. అంతేగాని ఏమిటా సైగ, ఇలా రా మాట్లాడదాం. గురువు చెప్పిన బుద్ధి రావట్లేదా, మమ్మల్ని అందరినీ కొంప కొల్లేరు చేస్తావా అనలేదండి. అందుకే ఆవిడ మహాపతివ్రత అయింది. వాళ్ళు అలాంటి పతివ్రతలు కనుకనే వీళ్ళ ధర్మాలు అలా సాగేయండి. సైగా అర్థం చేసుకొచ్చింది తల్లి. బలిచక్రవర్తి కంటే పై స్థాయిదా తల్లి. అందుకే ధనుజ లోకనాథు దయిత వింధ్యావళి. ఆ తల్లి పేరు వింధ్యావళి. రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. ఆయన సైగను అర్థం చేసుకుని స్వర్ణ కలశంలో జలం తీసుకొచ్చింది. ఆవిడికి అంత ఆనందమో స్వామివారికి కాళ్ళు గొడుగుతున్నామని. వెంటనే దగ్గరికి వెళ్ళాడు కపట వటువు వద్దకు. వెళ్ళి పాదాలు పెట్టవయ్యా, కళ్ళు కడుగుతానంటున్నాడు. ఇదివరకు తెలియక కడిగాను, ఇప్పుడు తెలిసి కడుగుతున్నాను. ఎందుకంటే ఎవడు చూడగలడు ఆ పాదాలని? అలాంటిది నా ముందుకు నడుచుకొచ్చాయి. ఆ తెలియక కడిగినప్పుడు ఏదో తెలియని ఆనందం వచ్చింది. ఇప్పుడు తెలిసి కడిగి తెలిసిన ఆనందాన్ని తెలుసుకుంటానయ్యా స్వామి అని చెప్పి బంగారు పళ్ళెరాన్ని పెట్టి పాదం పెట్టన్నాడు. పెట్టబోతున్న పాదం వైపు ఆసక్తిగా చూస్తున్నాడు. స్వామి పాదం చాచాడు. ఎటువంటి పాదం చాచాడు? బలి దైత్యేంద్ర కర్రద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే. ఎటువంటి పాదాన్ని చాచుతున్నాడు? పైగా అంత ప్రేమగా అడిగాడు. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తున్ తెమ్మా అడుగుల నిటు రానిమ్మా కడుగంగ వలయు నేటికి తడయన్. కడగాలయ్యా, ఆలస్యం చేయకు అనగానే జలజాతాక్షుడు సాచే. ఎటువంటి పాదం? విష్ణుపాదం అనొక మాట అంటే, పొడి పొడి మాట అంటే భాగవతోత్తముడు ఎలా అవుతాడు? యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికా శాదమున్ నలినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్ జలజాతాక్షుడు సాచి. ఎటువంటి పాదాన్ని చాచారంటే యోగులు తమ హృదయ కమలాల్లో ధ్యానించేది లక్ష్మీదేవి తన పాపిట సింధూరము అంటుకునేలా, తన నుదుట పెట్టిన కస్తూరి తాకేలా నమస్కరించే పాదమది. పద్మము వంటి ఆ పాదము, ఆ పాదధ్వనుల్లో వేదనాదాలు రవళించేటువంటి పాదము. అలాంటి పాదాన్ని పల్లెరంలో పెట్టాడు. ఇంకా ఆ పాదాన్ని తలుచుకుంటే బ్రహ్మ కడిగిన పాదాన్ని కడిగే భాగ్యం లభించింది. సురలోక సముద్ధరణము నిరత శ్రీ కరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగిన సరోత్తముడు. వేదాల తీగల్లో ప్రకాశించే పువ్వుల్లో ఉన్నాయ్యా అవి. అటువంటి పూలగుత్తుల్లాంటి పాదాలని కడిగి ఇప్పుడు ధార పోస్తున్నాడు. ధార పోసేటప్పుడు ఆ తల్లి కలశం వేస్తూ ఉంటే కాళ్ళు కడిగాడు. తర్వాత ధార పోస్తున్నాడు కలశం తీసుకుని ఆయన చేతిలో. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి. త్రిపాదధరణీం దాస్యామి, 3 అడుగుల భూమిని ఇస్తున్నాను. ఎవరికి? విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ. సాధారణంగా దానం చేసినప్పుడు విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ అనాలి.
ఇది భావనాత్మకంగా మనం చేస్తాం. ఇప్పుడు ఆ భావనక్కర్లే, విష్ణు స్వరూపమే బ్రాహ్మణుడు. ఇంకేమున్నది ఇక్కడ? ఎంత భాగ్యవండి, ఇక్కడ ఎవరికి లభిస్తుంది? అలా ఇవ్వగానే ఆనందంగా పుచ్చుకున్నాడు ఆయన అని నేను ఆపేస్తే మీరు ఊరుకోరు. ఆ శుక్రాచార్యుడి మధ్యలో అడ్డుకున్నాడు కదండి, అట్టాడివి బలి పట్టేస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి కానీ. మిగిలినవేవి అందులో తత్వం పట్టకపోయినవి, ఏం పట్టకపోయినవి, ఇవి మాత్రం బలి పట్టి తరతరాలు సాగుతాయి మనకి. కానీ పాపం శుక్రాచార్యుడి మధ్యలో అడ్డుకోవడం ఇలాంటివేవి లేవు మూలంలో, తెలుసుకోండి. కీటకంలా మారాడు, మధ్యలో అడ్డుకున్నాడు, అంటే దర్భపూల తీని పొడిచాడు, ఆయనకు కన్ను పోయింది, ఏమైనా పిచ్చి పిచ్చి కథలన్నీ కూడా మూలంలో లేదు. పోతన గారు కూడా రాయలేదు. కానీ ఎవడు బుద్ధికో పుట్టిన పిట్ట కథలోంచి పుట్టుకొచ్చినటువంటి కట్టుకథని ఇక్కడ పెట్టారు, పెట్టి ఇందులో కలిపేశారు. నీరధార పడగ నీక అడ్డంబుగా కలశరంధ్రమాపగా అని తెలిసి. ఇవి మీరు చూస్తే ముద్రిత గ్రంథాల్లో దానికి చుక్క పెట్టి ఫుట్ నోట్ రాస్తారు, ఇవి కొన్ని ప్రతుల్లో లేదు అని. అంటే పాపం పోతన గారు కూడా రాయలేదు, ఎవడు పెట్టాడు అనమాట ఇక్కడ. దీన్ని తెలిసిపోతుంది ఇక్కడ. కనుక ఔచిత్యం తెలిసిన వాడెవడు దీన్ని అంగీకరించాడు. తాను చెప్పడంతో తన బాధ్యత అయిపోయిందంతే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకని అడ్డుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. తెలియజేశాడంతే. కపటం చేసేవాడు ఆచార్యుడు అవుతాడా? విషయం చెప్పాడు, తర్వాత దాని బుద్ధి వదిలేశాడు, స్వతంత్రం. అందుకే శుక్రాచార్యుడు, ఆయన పేరు తలంచుకుంటే చాలండి ధన్యులు. ఆయన ఒక గ్రహాధిపతి, అది కూడా మర్చిపోవద్దు. అటువంటి వాడు శుక్రుడు. ఇక సుందరమైన గ్రహాల్లో ఆయన ఒకడు. ఆ గ్రహం అనుకూలించినప్పుడు సౌందర్యం వస్తుందిట. ఇన్ని విశేషాలు ఉన్నాయి. అలాంటి ఆయనకి కన్ను వంకర ఎందుకండి అనవసరంగా లేనిపోనివి. కనుక ఆ మహానుభావుడికి నమస్కారం చేసుకుందాం. ఇక ఆ తర్వాత ఇచ్చాను అన్న మాట చాలుగా స్వామి పెరగడం ప్రారంభించాడు. ఒక్కసారి అద్భుతంగా పెరుగుతున్నాడు. తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేరనంతస్య గుణత్రయాత్మకం బుద్ధం దిశోద్యౌ వివరాపయోధయ తిర్యంగృదేవా ఋషయో యదాసత. ఆ శరీరంలో కనబడనిది లేదు, సర్వం కనబడుతున్నాయి. సర్వము ఒక స్వరూపంగా గోచరిస్తుంది, విష్ణు స్వరూపంగా. గుణత్రయాత్మకంబు విశ్వరూపంబు ధరించిన నభంబును దివంబును భువనంబును దిశలను సముద్రంబును చలద చలదఖిల భూత నివహంబులకు తానయ్య ఏకీభవించి క్రమక్రమంబున భూలోకంబునకు పొడవై భువర్లోకంబున అతిక్రమించి సువర్లోకంబునం తలకడిచి మహర్లోకంబు దాటి జనోలోకంబునకు మీదై తపోలోకంబునకు ఉచ్చరియుండై సత్యలోకంబు కంటే ఔన్నత్యంబు వహించి ఎడలు ఇరుములు సందులు రంధ్రంబులు లేకుండా నిండి మహాదేహమహితుండై చరణతలంబున రసాతలంబును పాదంబుల మహీయును జంఘల మహిద్రంబులును జానువుల పతత్ర సముదయంబులును ఊరువుల ఇంద్రసేన మరుద్గణంబులను వాసస్థలంబున సంజయు గుహ్యంబున ప్రజాపతులను జగనంబున ధనుజులను నాభిని నభంబును ఉదరంబున ఉదది సత్తకంబును ఉరంబున తారకా నికరంబును ఉరోజంబుల ఋతసత్యంబులను హృదయంబున ధర్మంబును మనంబున చంద్రుండును వక్షంబున కమలహస్తయుగ లక్ష్మియు కంఠంబున సామాది సమస్త వేదంబులను భుజంబుల పురందరాది దేవతలను కర్ణంబుల దిశలను శిరంబున ఆకాశంబును శిరోజంబుల మేఘంబులను నాసాపటంబున వాయువులు నయనంబుల సూర్యుండును వదనంబున వన్నియు వాణిని అఖిలఛంద సముదయంబును రసనంబున జలేశుండును భ్రూయుగళంబున విధి నిషేధంబును రెప్పల అహోరాత్రంబును లలాటంబున కోపంబును అధరంబున లోభంబును స్పర్శంబున కామంబును రేతంబున జలంబును పృష్టంబున అధర్మంబును క్రమణంబున యజ్ఞంబును ఛాయవలన మృత్యువును నగవ్వలన అనేక మాయా విశేషంబును రోమంబుల ఓషధులను నాడీ ప్రదేశంబుల నదులను నఖంబుల శిలలను బుద్ధిని అజుండును ప్రాణంబుల దేవర్షి గణంబులను గాత్రంబున జంగమస్థావర జంతు సంఘములను కలవాడై జలధర నినద శంఖ సాంగ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణతూరీర విభ్రాజితుండును మకర కుండల కిరీట కేయూరహార కటక కంకణ కౌస్తుభమణమే కళాంబర వనమాలికా విరాజితుండును సునందనంద జై విజయ ప్రముఖ పరిచరవాఘని సందోహ పరివృతుండును అసమాన తేజో విలసితుండునై బ్రహ్మాండంబు తన మేనికప్పు తెరంగురనుండ విజృంభించే. విరాట్ వర్ణన. ఆ విరాట్ వర్ణంలో సమస్త భువనములు ఒక శరీరముగా గోచరిస్తున్నాయి. మళ్ళీ అందులో అనేక హస్తములు, సర్వహస్తముల యందు కూడా శంఖచక్రాది ఆయుధములు ధరించి ఉన్నాడు. ఆయన కొలుచుకుంటూ చుట్టూ నందసునందాది పార్షదగణములు పరిసేవిస్తూ ఉంటే గోచరించి ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపై నంతై తోయద మండలభ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఎలా పెరుగుతున్నాడో చెప్పిన ఈ పద్యం తెలుగు భాష ఉన్నంతకాలం ఉండిపోతుంది, భూమి ఉన్నంతకాలం ఉంటుంది. అంత రమ్యమైన పద్యం. ఇంతింతై పెరిగిన వాడి యొక్క స్వరూపం. కనీసం ఇంతింతై ఒకటింత అయ్యే వరకైనా తెలిసిన ఇంతింత వాళ్ళు ఉన్నారు చాలామంది మనకి. అంత రమ్యమైన పద్యం ఇచ్చారండి. అదే జాగ్రత్తగా వింటే కొంతమంది ఆ రోజుల్లో పెద్దవాళ్ళకి
అంతరిక్ష శాస్త్రం తెలియదండి అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రభారాశిపైనంతే చంద్రునికి అంతయి ధ్రువునిపైనంతయి అన్నాడు. అంటే సూర్యమండలం పైన చంద్రమండలం ఉంటే వర్ణించారు. ఓహో వాళ్ళకి తెలియదన్నమాట అని వెంటనే అనుకుంటామేమో అని నేను ఇక్కడ ఆగాను. మరొకటి కాదు. ఇక్కడ చంద్రమండలం పైన సూర్యమండలం ఉందా, సూర్యమండలం పైన చంద్రమండలం ఉందా అంటే మనకు తెలుసు చంద్రుడు మనకు ఉపగ్రహం, సూర్యుడు ఎక్కడున్నాడు. కానీ వేదము వర్ణించే చంద్రుడు మనం అనుకున్న ఉపగ్రహ చంద్రుడు కాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి రహస్యమైన విషయం. ఇక్కడ ఉపగ్రహ చంద్రుడి యందు తచ్చంద్ర లక్షణాన్ని మనం దర్శిస్తున్నాం గనక దీని యందు దాన్ని భావిస్తున్నాం. ఇంతే తప్ప వేదము యోగము వర్ణించిన చంద్రమండలం మనం అనుకునే ఈ చంద్రుడు కాడు. తన లక్షణం ఇందులో ఉంది. అందువల్ల అది అందలేం కనుక దీన్ని భావించాల్సిందే తప్ప ఇక్కడ ఈ వర్ణన సంపూర్ణంగా ఒకటి అంతరిక్ష విజ్ఞానపరంగా, రెండవది యోగపరంగా అన్వయింపబడుతున్నటువంటి ఆంతర్యం ఉంది ఇక్కడ. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, భువనములంతటా అని బయట చూడడం కాదు, నీ శరీర భువనమంతా ఆయన వ్యాపించాడు. కనుక తిర్యగుర్ధ్వమదశాయి రశ్మయస్య సంతత సంతాపయతి సందేహం ఆపాదతలమస్తక. ఒక్కసారి యోగశాస్త్రం పురాణ శాస్త్రాలు పరిశీలిస్తే అతల వితల సుతల అది లోకములన్నీ కూడా నాభి నుంచి క్రింది భాగములు, భూభువస్సువహ మహాజనహ తపస్సత్యలోకములు ఊర్ధ్వాగములు మన శరీరంలోనే ఉన్నాయని వర్ణించాడు. ఇక్కడ యోగ భూమికలు ఇక్కడ ఉంటాయి. అంటే ఇది మైక్రో, అది మ్యాక్రో, ఇది పిండాండం, అది బ్రహ్మాండం. ఇది చర్చ చేయవలసింది. త్రివిక్రముడు ముల్లోకాలు వ్యాపించేటంటే నీ శరీరంలో ముల్లోకాల్లో నీ 3 అవస్థల్లో 3 శరీరాల్లో వ్యాపించిపోయినవాడు త్రివిక్రముడు. వాడిని తెలుసుకో. ఇక్కడ అది గ్రహించనంత వరకు త్రివిక్రమ జ్ఞానం మనకు అర్థం కాదు. త్రివిక్రమత్వం తెలుసుకుంటే విష్ణువు సర్వవ్యాపకత్వం ప్రపంచమంతా వ్యాపించేయండి. మరి తమరెక్కడున్నారండి? ప్రపంచంలోనే ఉన్నారుగా. అంటే మీలో కూడా వ్యాపించారు. గట్టిగా మాట్లాడితే నీకు నువ్వే ప్రపంచం తెలుసుకో. ఇక్కడ మరి నీ ప్రపంచంలోనూ వ్యాపించాడు. నీకు 3 లోకాలు లేవు, వాటిలోనూ వ్యాపించాడు. అది గ్రహించగలిగితే విశ్వరూప సందర్శనం అదే. ఇక్కడ ఇది మనం పరిశీలిస్తే సూర్యమండలం వరకు ఒక తేజోమయమైన లక్షణములు ఉంటాయట. దానిపైన ఒకానొక కేవల జలలక్షణం కలిగిన ఒకానొక శీతలత్వ లక్షణం కలిగిన ఒక భూమిక ఉన్నది అని చెప్తోంది వేదం. ఆ భూమికని చంద్రమండలం అన్నారు ఇక్కడ. అంతేకాని మనం అనుకునే చంద్రుడు కాదు తేజోమండలం పైన. ఇది అందుకోవడానికి నేటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వైజ్ఞానిక శాస్త్రానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ వేద ఋషులు దీన్ని దర్శించారు కనుక ఆ పరంగా అది అంగీకరించవచ్చు. మన శరీర పరంగా చూస్తే సూర్యమండలంపై చంద్రమండలం అని ఎందుకన్నారంటే మూలాధారం నుంచి నాభి వరకు అంటే మణిపూరం వరకు అగ్నిమండలం, అటు తర్వాత మనకి ఇక్కడ అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా సూర్యమండలం, అది దాటి అది క్రమంగా ఆజ్ఞాచక్ర స్థానం వరకు ఉంటుంది. అటు పైదంతా చంద్రమండలం. కనుక ఇప్పుడు చెప్పండి సూర్యమండలం పైన చంద్రమండలం ఉంది కదా, అది చంద్రమండలం అక్కడ చెప్పడంలో అది అర్థం. ఇక్కడ ఆ పైన సహస్రార స్థానం, అక్కడ పరమాత్మ నివాసం. ఇదంతా వ్యాపించిపోయి దీనికి పైన ఉన్నాడు ఆయన. అది చెప్పడానికై ఇంత చక్కటి వివరణ. ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతే. సహస్రార స్థానం ధ్రువస్థానం, అక్కడ వరకు ఉన్నది చంద్రమండల స్థానం, దానిపైన ఉన్నది పరమాత్మ స్థానం. యోగపరంగా పరిశీలించింది ఇది. కనుకనే ఇక్కడ పోతన గారు పొరపడ్డారు, వ్యాసుల వారు అలా రాశారు అనే అతి తెలివితేటలు మనకు పెరగకుండా ఉండకూడదు. ఎందుకంటే పద్యాన్ని కూలంకషంగా చదవగలిగే మేధావులు ఉన్నారు కనుక నేను చెప్తున్నాను. ఇది విని ఆనందించి అప్పట్లో కొడితే బాధ లేదు, ఆలోచిస్తే మాత్రం తెలియాలి కదా, అందుకు చెప్తున్నాం. పైగా ఎదుగుతున్నప్పుడు ఎలా కనబడుతుంది అంటే మనకు కనబడుతున్న వాటిలో మహాజ్యోతి సూర్యుడు, కింద నుండి చూస్తే ఆయన కనబడాలి. చిత్రం ఏంటంటే ఆ సూర్యుడు దిగిపోతున్నట్టు కనబడుతుంది. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఛవిమత్ కంకణమై కటిస్థలినుదంచద్వస్త్రమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచో. మొట్టమొదటి సూర్యమండలం ఎలా కనబడిందంటే ఆయన శిరస్సుపై వేసిన ఛత్రంలా కనబడింది, కొంతసేపటి కిరీటంలా కనబడింది, కొంతసేపటికి క్రమంగా చెవులకు ఆభరణంగా కనబడింది. ఏది సూర్యమండలం. ఆ తర్వాత కంఠాభరణంగా గోచరించింది. ఆ తర్వాత కరమునకు ఆభరణంగా కంకణముగా భాషించింది. తర్వాత పీతాంబరంలా బంగారు కంత మెరిసిపోయింది. ఆ తర్వాత పాదానికి అలంకరించుకున్నటువంటి నూపురము వలె ప్రకాశించింది. ఆ తర్వాత పాదానికి పీఠంలా ఉంది. గొడుగయ్యున్నది పాత పీఠం వరకు దిగింది కాదు, ఈయన ఎదిగాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎదగడంలో అలా గోచరించింది. అయ్యా స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తూ ఆనందపరసుడైపోయాడు, విభ్రాంతికులోనయ్యాడు. జగములెల్ల దాటి చనిన త్రివిక్రము చరణ నఖర చంద్ర చంద్రికలను బొనుగుబడియ సత్యమున బ్రహ్మతేజంబు దివస కరుణ రుచుల దివ్య భంగి. ఆయన పాదాల గోళ్ల కాంతులతో ఆకాశంలోని జ్యోతిర్మండలాలు వెలవెలబోయాయి. అలా వ్యాపించిపోయింది. ఒక పాదం భూమిని కప్పింది,
మరొక పాదం పై భాగాన్ని కప్పింది, నడుము భాగాన్ని శరీరం కప్పిందయ్యా అన్నాడు ఇక్కడ. ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంటన్ నిరోధించి యొండొకటన్ మీద జగంబులెల్లతొడి నుండంటన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాకమం పగిలి వెండ్రంబై పగుల్గాన రానొకడై వాగ్దృగలభ్యుడై హరివిభుండు ఒప్పార విశ్వాకృతిన్ వాగ్దృక్ అలభ్యుడై వాగ్దృగలభ్యుడై. మాటకి చూపుకి కూడా అందని విధంగా ఉందా మహారూపం. ఎంత భాగ్యం చేసుకున్నాడో బలిచక్రవర్తి రూపాన్ని చూశాడు. అందుకని బలిచక్రవర్తి కోసం స్వామి కొత్తగా ధరించిన రూపము కాదు, ఇది తెలుసుకోవాలి. మీరు జాగ్రత్తగా వినుంటే ప్రహ్లాద చరిత్రలో ఒక మాట ఉంది. ప్రహ్లాదుడు అంటాడు, ఎవడు తన యొక్క పాదములతో 3 లోకాన్ని కప్పివేశాడో ఆ మహానుభావునికి నమస్కారం, ఒక మాట ఉంది. వినగానే ఏమండి ప్రహ్లాదుడు తర్వాత కదా నారాయణుడు వచ్చి 3 పాదాలతో కప్పడం, మరి ప్రహ్లాదుడు ఎలా అడిగాడండి? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తుంటుంది. దీనికి ఒక పండితుడు చాలా చెరువైన తప్పించుకునే సమాధానం చెప్పాడు. ఈ కథ ఎప్పుడు జరిగింది? ప్రహ్లాదుడి సమయానికి జరగలేదే కదా అంటే, కవి రాసే సమయానికి జరిగింది కనుక ఆయన అక్కడ పెట్టాడయ్యా అన్నాడు. ఇంకేం చెప్పడానికి లేదు. కానీ ఇలాంటి సమాధానాలు వ్యాసరచనకి శుకుని రచనకి అనకూడదు. మన బోటుగాళ్ళ రచనల కంటే ఏం బాధలేదు, వాళ్ళ రచనలు అనకూడదు. విష్ణువు కొత్తగా త్రివిక్రముడు కాలేదు, ఆయన ఎప్పుడూ త్రివిక్రముడే. ఆ సత్యాన్ని దర్శించేటటువంటి భాగ్యం దానం చేసిన బలిచక్రవర్తికి కలిగింది. దానం వల్ల ఆ సత్యాన్ని దర్శించాడే తప్ప ఆయన కోసం కొత్తగా స్వామి ప్రకటించిన రూపము కాదు, ఉన్న రూపం చూపించాడు. ముల్లోకాలు ప్రభువుని అని విర్రవీగుతున్న ఆయన, నీ ముల్లోకాలు నీవి కావవి నావే, అది నేనే తెలుసుకో. అది ఇక్కడ సత్యదర్శనం, అది చూపించాడు ఇక్కడ. కానీ భగవానుడు కొత్తగా త్రివిక్రముడు కాలేదు. బలిచక్రవర్తి ముందే ఉంది వేదం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం, అక్కడే చెప్పాడు. త్రేధా నిదదే పదం, క్రము వ్యాప్తవు అనే ధాతువు ప్రకారంగా విక్రమ విశేషించి వ్యాపించిపోయాడు. ఎక్కడ? 3 భూమికల్లో. ప్రపంచమంతా కలిపితే మూడే అవునా లేదండి? 3 త్రివిక్రమం. 3 ఎందు అని వ్యాపించాడని తెలియకపోవడమే దుఃఖహేతు. వ్యాపించిన వాడు ఆయనేం తెలిసి అసలు ఏ బాధ లేదు కనుక త్రివిక్రమ. ఎంత బాగుందండి ఇక్కడ. 3 యందు ఉన్నాడు. 3 యందు అంటే నువ్వు ఉన్న చోటు నీకు పై చోటు, నీకు కింద చోటు, అంతేనండి. ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ కూడా నువ్వు ఉన్న చోటు, నువ్వు కింద చోటు, నువ్వు పై చోటు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి 3 అవునా లేదా? స్వర్గానికి వెళ్ళినా అంతే, భూమి మీద ఉన్నది పాతాళికి వెళ్ళే అంతే. నువ్వు ఉన్న చోటు, నీ పై చోటు, నువ్వు కింద చోటు. ఇది అనుకుంటే హాయ్ అండి. ముల్లోకాలు భూహ సువహ ఏదండి ఇవన్నీ మధ్య ఊర్ధ్వ అధో దిశలు అంతే. 3 తప్పమి లేదు. అలాగే కాలాలు వెతకండి, ఎన్ని కాలాలు ఉన్నాయి చెప్తానుండండి కదా. 3 కాలాలండి, పెద్ద బాధపడక్కర్లే. 3 కాలాలు 3 లోకాలు తేలిపోయాయి, అవునా లేదా? పైగా బతుకు 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. దీంతో పొందే అవస్థలు నేను చెప్పంటారండి. 3 అవస్థలండి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు, అంతే కదా. అన్నీ త్రి బాగానే ఉంది. ఆఖరికి ఓం అది 3. ప్రపంచంలో జరిగే పనులు 3. సృష్టి స్థితి లయలు, గుణాలు 3. అన్నీ 3. 3 నిండిపోయి 3 దాటిపోయిన వాడెవడో వాడు విష్ణువు, అంతే. 3 నిండిపోయిన వాడిని ముందు చూడు, దాటిపోయిన వాడిని అప్పుడు చూస్తావు, నువ్వు దాటిపోతావు, అంతే. ఇక్కడ ముందు నిండిన వాడిని చూస్తేనే దాటిన వాడు అర్థమవుతాడు, అప్పుడు నువ్వు దాటగలవు. త్రివిక్రమ దర్శనం. ప్రపంచమంతా ఆయన నిండిపోయాడంటే ఎంత ఆనందం కలిగింది కదా. అప్పుడు ప్రపంచాన్ని చూడండి, ఆయన నిండిపోయాడని ఎంత సుందరంగా కనబడుతుందో. అదే త్రిపుర సుందరి అన్నాడు ఇక్కడ, ఇంకోటి కాదు. ఇక్కడ అయ్యింది అంతా ఆయన వ్యాపించాడు, కానీ మీరు ఎంత చెప్పినా మాకు తెలియట్లేదు అన్నారు కదా, దాన్ని అజ్ఞానం అన్నారు. అది ఎక్కడ వ్యాపించింది? నీ 3 జగత్తుల్లో వ్యాపించిపోయింది. కనుక నీ త్రిపురముల యందు వ్యాపించిన అజ్ఞానాన్ని సంహరిస్తే కానీ 3 భూమికల్లో ఉన్న త్రిపుర సుందరి కనబడదు. అందుకే త్రిపురాసుర సంహారం అయితే కానీ, త్రివిక్రమతత్వం తెలిస్తే కానీ త్రిపుర సుందరి సాక్షాత్కారం కలగదు. వేదమాత చెప్పిన 3 మాటల చమత్కారంలో ఎంత ఉంది గ్రహించితే. మొత్తం త్రివిక్రమ తత్వం ఇది అర్థం చేసుకోవాలి. నేను బలి దగ్గర వచ్చాడు, నెత్తి మీద పాదం పెట్టాడు, ఇది కాదు. త్రివిక్రమ జ్ఞానం ఈ కథలో ఉన్నది, త్రివిక్రమ జ్ఞానం. అయితే భగవంతుడు ఎంతున్నాడు, ప్రపంచం ఎంతుందో అంతున్నాడు, అది చూపించాడు. నువ్వు అనుకున్న పైలోకాలు, నువ్వు అనుకున్న కింద లోకాలు మొత్తం నేనే, ఈ మధ్యలో ఉన్నది నేనే, మొత్తం నేనే. ఇంకా ఆయన కానిదేముంది? సర్వమున్నతని దివ్య కళామయమంచు అని వాళ్ళ తాతగారు చెప్పిన మాట, వాళ్ళ ముత్తాత వినని మాట ప్రత్యక్షం చేశాడనమాట. అది తెలుసుకోండి. మొత్తం చూపించాడు. ఇదేనాయనా మీ అబ్బాయి చెప్పాడు, నువ్వు చూడగలిగో, అది మీ తాత చూడలేక, మీ ముత్తాత చూడలేకపోయాడు, మీ తాత చెప్తే నువ్వు చూపించాను నేను అన్నాడు. అంతే. ఇక్కడ ఉన్నది చూపించాడే తప్ప కొత్తగా తెచ్చుకోలేదు. వామనుడు వచ్చి త్రివిక్రముడు అయిపోయాడండి అని కాదు, వామనుడు నేనే, త్రివిక్రముడు నేనే. ఇది పట్టుకోవలసిన రహస్యం.
ఏదో కథ అయిపోయిందని కూడా మళ్ళీ మొదలెట్టేటండి అని కాదు, ఇక్కడే మొదలు తెలుసుకోవాల్సింది, ఇక్కడే అసలు కథ గ్రహించవలసింది. త్రివిక్రమత్వం పట్టాలండి. వామనుడు ఆయనే, త్రివిక్రముడు ఆయనే. అది ఇంత ప్రపంచంలో వ్యాపించాడు కదా, ఆయన ఎంతుండి ఉంటాడు? ఇది ప్రశ్న. ఒక గదిలో దీపం వెలిగించారు, గది నిండా కాంతిపరుచుకుంది. ఎంత ఉంటుంది ఆ దీపం? గదంతా ఉంది. గదంతా ఉందా? గదంతా దాని యొక్క శక్తి వ్యాపించింది కనుక గది ఎంత ఉందో ఆయన కాంతి అంతుంది కనుక ఆయన యొక్క శక్తి వ్యాపించిపోయి ఆయనదై కనిపిస్తుంది, తప్పేం లేదు. కానీ అప్పుడు నువ్వు క్రమంగా ఆయన కాంతి వల్ల వ్యాపించిన గదిని పరిశీలిస్తే ఆయన ఒక చోట మూల కూర్చుని అంటకుండా ఉన్నాడే, అలా పరిశీలించు. నీలో శరీరమంలో 3 లోకముల్లో 3 అవస్థల్లో 3 శరీరాల్లో వ్యాపించిపోయిన వాడు ఎక్కడున్నాడని వెతికితే 3 శరీరాల్లో తిర్యగుర్ధమదశాయి రశ్మయ కేవల శక్తి స్వరూపంగా వ్యాపించిన వాడు ఎక్కడున్నాడయ్యా అంటే పద్మకోశ ప్రతీకాశగం హృదయంచాప్యధోముఖం, అక్కడున్నాడు. ఎంతున్నాడు? నీవార సుఖవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. అరే, ఇంత బ్రహ్మాండమంతా వ్యాపించిపోయిన వాడు అణువు కంటే సూక్ష్మంగా ఉన్నాడయ్యా. లోపల ఎక్కడో హృదయంలో అణువు కంటే సూక్ష్మం. అణువు మళ్ళీ ఒక పార్టికలే. మేము భగవంతుడిని చూస్తామని పెద్ద కష్టపడి కోట్లు ఖర్చు చేసి పెద్ద డబ్బు తగలేసి సైంటిస్టులు అందరూ కలిపి మరొక చిన్న బిందువు తెచ్చారట, దాని గాడు పార్టికల్ అని పేరు పెట్టాడు. పార్టికల్ అయితే గాడు కాదురా బాబు అని చెప్పలేకపోతున్నాం మనం ఇక్కడ. ఆ మాట ఎప్పుడో చెప్పేసింది ఉపనిషత్తు. వెర్రిమొర్రి ప్రయత్నాలు తప్ప ఏం లాభం లేదు ఇక్కడ. నీకు పార్టులకి యంత్రాలకి దొరికితే భగవంతుడు ఎలా అవుతాడు? తెలుసుకున్నాను అంటే వాడు కాదు, అది తెలుసుకోండి. ఇక్కడ తెలుసుకున్నానని చెప్తే వాడు కాదు, అదొక్కడ అర్థం చేసుకుంటే చాలు. తెలుసుకున్నానన్నవాడు నేను చెప్పలేనన్నప్పుడే వాడు, తెలుసుకోండి. ఇక్కడ అది అంత తేలిక అవుతుందండి ఇక్కడ. కానీ భగవంతుడు తెలుసుకున్నానంటే నలుసులాగా ఉంటాడా? దానికంటే సూక్ష్మం ఆయన. ఏం చెప్తాం? లేదండి ఇంకా పరమాణు దానికంటే సూక్ష్మం. నువ్వు ఏది చెప్పేది దానికంటే సూక్ష్మం చెప్పు. ఆఖరి ఏం చెప్పలేదు దాన్ని పెట్టి అది అదానికిరా. ఆయన సూక్ష్మం నువ్వు చెప్పలేవు, ఆయన స్థూలం నువ్వు చెప్పలేవు, రెండు తెప్పుగలవు. ఆయన స్థూలము లెక్క కందదు, ఆయన సూక్ష్మము లెక్క కందదు. మరి ఏం చెప్తావు? అది ఇది కాదని చెప్పి ఊరుకుంటా అంతే. ఇక్కడ ఈ తత్వం త్రివిక్రమ తత్వం భాగవత రహస్యం. ఇది గ్రహించే దేనికి దానికే రహస్యం అంటాడు ఈయన. మొన్న నరసింహస్వామి చెప్పినాడు అదే అన్నాడు. ఇప్పుడు ఇది ఏం చేస్తాం? దానికి అదే పెట్టాడు ఇక్కడ. ప్రతిదీ రహస్యమే. త్రివిక్రమతత్వం తెలియడం గ్రహించవలసినది. అక్కడైతే చీల్చి చెండాడాలి కనుక ఇంత తీరిక లేదు. ఇక్కడ ప్రశాంతంగా దానం పుచ్చుకున్నాడు కనుక చక్కగా కబుర్లు చెప్తున్నాడు. ఆయనకి ఏం పోయి మొత్తం చూపించాడు. ఆయన మొత్తం వ్యాపించిపోయాను కదా అని ఇక్కడ. అందుకు ప్రహ్లాదుడు చెప్పిన మాటకి అసలైన సాక్షాత్కారం ఇక్కడ జరిగిందండి. ఇక్కడ 3వ తరం దగ్గరికి వచ్చినప్పుడు జరిగింది. చూడండి ఇక్కడ తెలుసుకోండి. ఆయన మాట ఇక్కడికి వచ్చినప్పుడు జరిగింది. అణోరణీయాన్ మహతో మహీయాన్. అతి పొట్టివాణ్ణి నేనే, అతి పొడగరిని నేనే. పొట్టివాణ్ణి నేనంటే వామనుడు, పొడగరిని నేనంటే త్రివిక్రముడు. అందుకే ఉపేంద్రో వామన ప్రాంశు అని అలా వచ్చాడు. అదిదేవి తమ్ముడే, కొడుకు కదా, అంటే ఇంద్రుడికి తమ్ముడు కనుక ఉపేంద్రుడు అన్నారు ఇక్కడ. ఎలా వచ్చాడు? ఉపేంద్రో వామన, పొట్టివాడు వచ్చాడు. అలాగే అనుకుంటుంటే ప్రాంశు, పొడగి పెరిగిపోయాడు. ఉపేంద్రో వామన ప్రాంశు. ఎంతో కష్టపడి వచ్చాడు కానీ అనుకున్న సాధించాడా? సాధించి తీరతాడు, సాధించి తీరాడు. అమోఘ, వ్యర్థము కానివాడు ఆయన. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ. ఎంత మోసం చేశారండి బలిచక్రవర్తిని. అయ్యా ఆయనకి ఏ దోషం లేదయ్యా, శుచిహి, నిర్మలుడైన వాడు. ముల్లోకాలు వ్యాపించారండి. ఎంత బలం ఉండాలండి ఇక్కడ. అక్కడ దాకా చెయ్యి చాచాలంటే చెయ్యిని లాగితే పలచబడిపోయి దెబ్బతింటుంది. ప్రపంచమంతా వ్యాపించిపోయారంటే ఊర్జిత, అది బలం. అంత బలం చూపించారు ఇక్కడ. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచురూర్జిత. అయితే ఓ ఇంద్రుడు తమ్ముడు అనమాట. అతీంద్ర, ఆయన్ని అతిక్రమించిన పోయినవాడు. చేసిన పని ఏమిటి? మొత్తం జగత్తంతా నాలోనే ఉంది చూడని సంగ్రహించి చూపించాడు. అతీంద్ర సంగ్రహ. సృష్టి అంతా నేనే అన్నాడు కనుక సర్గ. అతీంద్ర సంగ్రహ సర్గ. పైగా పట్టాడు తన స్వరూపంతో. ఆత్మ అంటే స్వరూపం, సమస్త జగతిని పట్టిన స్వరూపం ధృతాత్మ. పట్టడమే కాదు, జగత్తులో ఏది ఎక్కడుండాలని నియమాన్ని పెడుతూ ఉన్నాడు. నియమ రూపంలో వర్తింపజేస్తున్నాడు. ఆ నియమాన్ని ఎవడైనా తప్పితే వాడిని రెగ్యులేట్ చేసి శిక్షిస్తాడు. నియమో యమః. అందుకే అవతరించాడు ఇప్పుడు వీడికి బుద్ధి చెప్పడానికి. ఎంత అందంగా ఉందండి విష్ణు శాస్త్రం. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచురుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. వామనావతారం, దాన్ని స్మరించుకోవాలి. అసలు విష్ణు శాస్త్రం, విష్ణు తత్వం త్రివిక్రమతత్వంలో ఉంది. త్రివిక్రముడైన వామనుడే అన్నాడు. ఇదేమిటండి? వామనుడు త్రివిక్రముడు అయ్యాడు కాదునైనా, త్రివిక్రముడైన వామనుడే అన్నాడు. ఇది వామన శబ్దానికి అర్థం పొట్టివాడు అనేది లౌకికార్థం. శాస్త్రార్థం అంటే వమనత్వాత్ వామన అన్నారు. వమనత్వం, వమనత్వం అంటే వెలిగ్రక్కుట అని అర్థం. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గొలుచు. ఇప్పుడు ఏంటి కనబడింది మనకి?
ప్రపంచం కనబడింది అంటే ప్రపంచం బయట పెట్టాడు అనమాట. అలాగైతే సముద్రం కెరటాలు బయట పెడుతుందో అలా పెట్టాడు, మళ్ళీ లాగేస్తాడు. బయట పెట్టినప్పుడు కెరటాలతో సముద్రాన్ని చూస్తావు, పరమాత్మ ప్రపంచ రూపంగా వ్యక్తమైనప్పుడు ప్రపంచ రూపుడిగా పరమాత్మను చూస్తావు. అప్పుడు ప్రపంచాన్ని నుంచి వెలిగ్రక్కబడింది కదా. కానీ త్రివిక్రమత్వంలో ముల్లోకాలు తనలో చూపించాడు కదా. చూపించినప్పుడు నారాయణ యందు ముల్లోకములు వమనము చేయబడి కనబడ్డాయి గనక వామనుడు అన్నాడు ఇక్కడ. వమనత్వాత్ వామన, ముల్లోకాల్ని తన యందు ప్రకటించినవాడు, ఇది అర్థం అండి. వామన త్రివిక్రమ రెండు ఒకే తత్వాన్ని మనకు తెలుస్తున్నది. మొత్తం విష్ణు సూక్తముల పరమార్థం ఇందులో ఉంది. ఋగ్వేదాదుల్లో చెప్పబడుతున్న విష్ణు సూక్తములు ఇదం విష్ణు విచిక్రమే త్రేధానిదే పదం అనేటువంటి విష్ణు సూక్తము యొక్క స్వరూపం కనుక ఒక్కొక్క వేద రహస్యం ఒక్కొక్క అవతారంలో దర్శించడమే భాగవత జ్ఞానం, భగవద్ ఉపాసన. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఉన్న సత్యాన్ని ఒక అవతారంతో ప్రకటించాడే తప్ప కొత్తగా తానేది తయారు చేయలేదు. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే ప్రతి అవతారము అసలు రూపాన్ని బయటపెట్టుట. గ్రహించేవాడు గ్రహించాడు, గ్రహించలేనివాడు ఎప్పుడూ గ్రహించలేదు. ఆయన విశ్వరూపుడుగా ఉన్నప్పుడు గ్రహించలేదు, విశ్వరూపాన్ని చూపినప్పుడు గ్రహించలేదు. గ్రహించడానికి యోగ్యం ఉండాలి, అర్పించుకోవాలి, అప్పుడు కానీ చూపించడు. అర్పించాడు కనుక చూపించాడు. ఇక్కడ అర్పించడం సామాన్యమండి. అర్పణం 3 అడుగులు ఇస్తే మొత్తం లాగిస్తాడని తెలిసిచ్చాడు. మొత్తం ఇస్తున్నానని తెలిసిచ్చిన వాడికే మొత్తం తానని చూపిస్తాడు పరమాత్మ. తెలుసుకోండి, ఇది రహస్యం. మొత్తం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఒక్క మాటే ఇవ్వడం అంటే మొత్తం ఒక ప్యాక్ చేసి పార్సిల్ ఇవ్వడం కాదు. ఒక్క మాట ఇదన్నమమ. దానం అంటే అదే కదండి. తుభ్యమహం సంప్రదదే నమమ. అది అనకపోతే దానం పుచ్చుకోకూడదు. నమమ అది అనాలి. అది అనే వరకు కాదు, అది ఒక్కడంటే చాలు లాగేశాడు. దానం అంటే అంతే. నేను వస్తువు ప్యాక్ చేసి ఇవ్వడం కాదు, లేకపోతే ముల్లోకాలు ప్యాక్ చేసి ఇచ్చాడా? నమమ అన్నాడు. నమమ అంటే చాలు. అహమేవా చూపించాడు ఇక్కడంతే. నమమ అదొక్కటి చాలండి. ఇక్కడ ఆ నమమ అనుకోలేకపోతున్నామే. అంతా నాది నాది అని పోగు చేసుకున్నాం, కానీ నమమ అనుకోగలగాలి. నమమ అనగానే మనం బీరువా తెరిచి ఇదైతే నమమ అండి, కానీ ఇదైతే మమేనండి అంటాం. కానీ అలా కాదు, ముల్లోకాలు నమమ అన్నాడు మహానుభావుడు. ముల్లోకాలు నమమ అన్నాడు. అవునా లేదా? అక్కడ సంపాదించిన మొత్తం నమమ అన్నాడు. సామాన్యమైన విషయం కాదు ఇక్కడ. అందుకు వెంటనే చూపించి అంటున్నాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఆనందపరుసుడిపోయాడు. నోట మాట రాలేదు, నమస్కరిస్తున్నాడు. దేవతలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ స్థితిలో బలిచక్రవర్తి నమస్కరించి నిలబడితే స్వామి అంటున్నాడు, ఏమిటి 3 అడుగులని బడాయిపోయేవే, ఇంకా ఎక్కువ కోరుక అన్నావే, చాలే అని నేను అన్నాను, కానీ నువ్వు ఇచ్చినంత నాకు సరిపోలేదు. నువ్వు 3 అడుగులు అన్నావు, నువ్వు సంపాదించింది ఒకటి, నువ్వు ఉన్నది దాని కిందది, నీకు పైది, అంతే కదా. నేను ఒక పాదంతో క్రిందవన్నీ కొలిచేశాను, క్రింద లోకాలన్నీ, ఇంకో పాదంతో పైలోకాలన్నీ అయిపోయాయి. 3వ అడుగు బాకీ పడ్డావు ఏది అన్నాడండి. ఇక్కడ చాలా గొప్పగా చెప్పాడు. ఇక్కడ చూసారా, నాదెంతో ఉంది అనుకుంటే అది ఎంతో చూపిస్తున్నాడు మహానుభావుడు. నువ్వు ఆయనకి ఎంత ఇచ్చాను అనుకుంటావు, కానీ ఎంత ఇచ్చినా దానికి పైన ఆయన ఉంటాడని నీకు తెలియట్లేదయ్యా. నీ సంపదలతో ఆయన కొలవగలవా? కనుక ఆయన కొట్టాడు అహంకారానికి దెబ్బ. ముల్లోకాలకి అధిపతిని 3 అడుగులు ఎంత అయ్యా అంటే, నువ్వు అనుకునే ముల్లోకాలను 2 అడుగులకే సరిపోయాయి, 3వ అడుగు ఎక్కడన్నాడు. ఎంత లోతైన ప్రశ్న అండి. ఒక్క మాట అందరికీ మనవేంటంటే, ఒక అద్భుతమైన ఉదాత్తమైన తాత్విక స్థాయి, యోగ స్థాయికి సంబంధించిన అద్భుత అంశాలని తీసుకొచ్చి సామాజిక స్థాయికి దించేసి దాన్ని అక్కర్లేని కులాల గొడవలలోకి లాగేసి ధర్మాన్ని, హిందూ విజ్ఞానాన్ని మనం అల్పదృష్టితో చూస్తున్నాం. ఇది తెలుసుకోండి. ఎంత ఉదాత్తమైన జ్ఞానం, ఎంత ఉదాత్తమైన జ్ఞానం. కేవలం ద్వేషం అనేటువంటి భావం ఏర్పరచుకోవడం వల్ల ఇంత ఉదాత్త జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇది తెలుసుకోండి. ఇప్పుడు ఆలోచించండి, ప్రపంచ మేధావులు కళ్ళు తిరిగే జ్ఞానాన్ని చూపిస్తున్నాడు. అయిపోయింది. వెంటనే పిలిచి బంధించి వీడిని అన్నాడు. గరుత్మంతుడిని పిలిచి గరుత్మంతుడి తెచ్చి బంధించేశాడు. ఎందుకంటే బాకీ ఉన్నాడుగా. బంధించితన్ని అని చెప్పగానే వెంటనే అడిగితే కాదనకుండా దానం చేసిన వాడిని మోసం చేయడం కాకుండా బంధిస్తాడా అని వెంటనే అక్కడున్న రాక్షసులందరూ యుద్ధానికి వచ్చారు విష్ణువు మీదకి. అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న నందసునందాదులు వాళ్ళని ఎదుర్కోబోతూ ఉంటే ఈ రాక్షసులందరి దగ్గరికి బలిచక్రవర్తి వెళ్ళి వెనక్కి పొండి, ఎందుకంటే ఇది యుద్ధం చేయవలసిన సమయం కాదు, కాలాన్ని ఆలోచించాలి. ఇది వరకు మనం విజయాలు వచ్చినప్పుడు కాలం మనకు అనుకూలంగా ఉంది, ఇప్పుడు కాలం మనకు ప్రతికూలంగా ఉంది. ఎవడైనా కాలం అనుకూలించినప్పుడు తనంతటి వాళ్ళు లేడనుకుంటుంటాడు, కాలం తిరగబడుతుందయ్యా, ఏం చేస్తాం? అది గుర్తించాలి. ఈ కాలం నాకు అనుకూలం లేదన్నప్పుడు తగ్గాలి, అప్పుడు వాడు శాంతిని పొందగలడు. అప్పుడు ఇంకోటి తెలుస్తుంది, తనకున్నవన్నీ కాలాధీనములు కానీ స్వాధీనములు కావు అనేటువంటి విషయం ఇక్కడ.
అది కాలం ఎవరు? ఈశ్వరుడి స్వరూపం. అది 24 తత్వాలతో 25వ తత్వం ఆయన యొక్క స్వరూపం, అది మర్చిపోరాదు. మాయుధ్యత నివర్తధ్వం ననఃకాలోయమర్థకృత్ నహకాలోయం అర్థకృత్. ఇది అనుకూలమైన కాలము కాదు. ప్రభు సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే. కాలం అనేది మన సుఖదుఖాలంటికి అసలైన ప్రభువు కాలము, మన నిర్వాకాలు కాదు. తం నాతివర్తితం దైత్యా పౌరుషైరీశ్వర పుమాన్. పౌరుషంతో అంటే పురుష ప్రయత్నంతో కాలాన్ని ఏ ఒక్కరూ దాటలేరు సుమా అని చెప్పి నివర్తింపజేశాడు. వాళ్ళప్పుడు నిగ్రహింపబడ్డారు. ఏం చేస్తున్నావు? నరకానికి పోతావు, జాగ్రత్త, ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే అన్నాడు విష్ణువు. వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు జోడించి అంటున్నాడు, శూన్రతంబకాని సుడియదు నా జిహ్వ. నేను ఇప్పటికీ మాట మీదే నిలబెడుతున్నాను. 3 అడుగుల నేల ఇస్తానన్న మాటని నేను తప్పలేదు. బొంకజాల, నాకు బొంకు లేదు. అబద్ధం ఆడలేను, అబద్ధం లేదు నాకు. మరి ఏదయ్యా? ఇస్తున్నాను, తీసుకో. 3వది, కరోమృతం తన్న భవేత్ ప్రళంభనం పదం తృతీయం కురుశీర్ష్ణి మే నిజం. అద్భుతమైన మాట అన్నాడు. నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఇది ఆయన చేసిన పాట. నీ 3వ పాదాన్ని నా శిరస్సుపై పెట్టు అని తల వంచి కూర్చున్నాడు. ఎందుకంటే నేను నరకానికి భయపడ్ను, దరిద్రానికి భయపడ్ను, పదవి పోయినందుకు భయపడ్ను, దుఃఖాలకు భయపడ్ను, అబద్ధమాడతానేమో భయపడతాను. ఇక్కడ అబద్ధానికే భయపడతానయ్యా. నిరయమునకు ప్రాప్త నిగ్రహంబునకును పదవిహీనతకును బంధమునకు అర్థభంగమునకు అఖిల దుఃఖమునకు వెరవా దేవా బొంక వెరచినట్లు ఇది ప్రకటించాడు. వెంటనే దేవతలందరూ అక్కడికి వచ్చి కుసుమ వృష్టి కురిపించారు. ఎవరి మీద? విష్ణువు మీద కాదు, బలిచక్రవర్తి మీద. తెలుసుకోండి, శత్రువుల చేత కూడా పూలవాన కురిపించుకున్న మహానుభావుడయ్యా బలిచక్రవర్తి. ఇక్కడ దేవతలు పూలవాన కురిపించారు. ఇక్కడ ఆనందపరుసులై దేవతలు చెప్తూ ఉంటే ఆనంద బాష్పాలతో నమస్కరిస్తూ ఉన్నాడు మహానుభావుడు. అక్కడ వింధ్యావళి కూడా చూస్తోందండి ఆ దృశ్యాన్ని. ఇక్కడ రహస్యం మనం పట్టుకోవాలి. 2 పాదాలకి ఉన్నదంతా అయిపోయింది. తనది అనుకున్న సర్వలోకములు 2 పాదాలకి అయిపోయాయి. మమ అయిపోయింది. మిగిలిపోయింది ఏది? అహం. చూడండి, ఇక్కడ ముందు మమను అర్పించేశాడు, తర్వాత అహాన్ని అర్పించాడు. అప్పుడే పూర్ణ బలి అవుతుంది. బలి అంటే సమర్పణం, పూజ అని 2 అర్థములు. ఇది తత్వం. బలి పూజాయాం అనే ధాతువు ప్రకారంగా బలి అంటే పూజ, పూజ అంటే ఇదండి. అంతేగాని ఇవాళ పువ్వులకి ఎంత ఖర్చు ఎందుకు, కొంచెం జాలే అయిపోయింది బతుకి. ఏమి సమర్పణం అండి ఇది? సర్వసమర్పణం. మమని ఇవ్వడమే కాకుండా తనది అనుకున్న లోకములన్నీ మమ అనే అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. అహం ఒక్కడి మిగిలింది, తాను అనేది. కనుక ముందు మమనిచ్చాడు, తర్వాత అహాన్నిచ్చాడు. మమ అహం 2 ఇచ్చేస్తే విష్ణువు వాడైపోయాడు, ఇంకోటి లేదు ఇక్కడ. అదే బలి చక్రవర్తి యొక్క చరిత్ర. అహంకార మమకార సమర్పణం అనే పూర్ణ బలి, పూర్ణ సమర్పణం, భక్తి యొక్క సంపూర్ణ సమర్పణ భావానికి కథయే బలి చక్రవర్తి గాథ. ఇది దీని యొక్క రహస్యం. ఎప్పుడైతే అహం ఇచ్చేసాడో ఏం జరిగింది అది కూడా తెలియాలి కదా. వెంటనే పరుగుతుకొచ్చొట్ట ప్రహ్లాదుడు, అంటే దివ్య భూమికల్లో ఉన్నటువంటి ప్రహ్లాదుడు వచ్చి ఆనందపరసుడై నమస్కారం చేశాడయ్యా. ఎందుకంటే నేను మా నాన్నతో గొడవ పెట్టినప్పుడు ఈ రూపం చూపించలే, ఇప్పుడు చూపించు, అప్పుడు నేను వర్ణించిన అసలు రూపం అది ఈ రూపం. ఎందుకంటే ఇదివరకు ఇంద్ర పదవులు ఉన్నాడు కొంతకాలం, పక్క తిప్పేశావు నువ్వు. ఎవడికి బుద్ధి చెప్పదలుచుకున్నావో వాడికి ఉన్నవి లాగేస్తాం. ఇది తెలిసి ఇంక విష్ణువుకి ఎవరైనా దండం పెడతారా? ఇక్కడ తెలుసుకోవాల్సింది ముక్తి కావాలనుకున్నవాడు అన్నది పెట్టుకుంటూ ఉండాలి పక్కన. ప్రస్తుతం మనకు అది కాక్కర్లేదు కానీ మనం ఏం లాగడు. ఎవరికి ముక్తి కావాలనుకున్నాడు వాడి విషయం ఇదంతా కూడా. ఇక్కడ అటువంటి వాడు అంటే భగవంతుడే సరస్సును బ్రతుకుతున్న భాగవతోత్తముడు, అతడు హృదయమారా అదే. కానీ రాజధర్మంగా ఇవన్నీ చేసి ఉండవచ్చు. పైగా గర్వాంధతమస వికారంబు మోహనాహంకృతి పదవి వల్ల ధనం వల్ల వస్తాయి. ఆ 2 లాగేసే ఎప్పుడు 2 పోయి అజ్ఞానాలు, ఇంకేమున్నది ఇక్కడ? ఇది కరుణ రక్షించుట కాక బంధించుటే. అద్భుతమైన పదం అంటాడండి ఇక్కడ పోతన గారు, అందంగా అందించారు. ప్రహ్లాదుడి నోట పలికిన సూత్రప్రాయమైన వచనం. తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా, రమ్యమైన మాట. తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. తత్వం తెలిసిన వాడికి ఇంద్ర పదవి ఎందుకయ్యా అన్నాడు. తత్వం తెలిసిన వాడు ఎవరైనా కోరుకుంటాడండి? ఎక్కడికంటే ఎక్కువ ఎప్పుడో పోయేదని ఎవడు కోరుకోడు. అశాశ్వతమైన వాటిని తత్వజ్ఞుడు కోరుకోడు. అందుకు తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. కనుక నువ్వు తీసేసింది ఇంద్ర పదవే,
అది ఉంచుకున్నా ఉంచేది కాదు, ఎప్పుడో ఒకటి పోయేదే. ఇప్పుడున్నవాడు మాత్రం గ్యారంటీవా? వాడు ఎప్పుడు పోతాడు పాపం. ఇప్పుడు నేనున్నంతకాలం ఉండాలని తాపత్రయం తప్ప వాడు ఉండడు, అది ఉండదు. మాకివన్నీ తెలిసి నేను ఎప్పుడు పట్టుకున్నాం, మా పిల్లాడికి కూడా బాగా తెలిసిందని సంతోషం. ఇప్పుడు మా మనవడు కూడా మా లాంటి వాడు అయ్యాడు, వారసుడు అయ్యాడు. ఇంకేం కావాలి? గర్వమేపార కన్నులు కానరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుబడును. పదవి ధనము మొదలైన ఉంటే గర్వం పెరిగి కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, చిత్తం ఆలోచించదు. ఇది పరిస్థితి. మేలు చేసి నీ మేటి మేర చూపి, ఇది చెప్పాడు. అప్పుడు ఆ తల్లి అంటుందండి, ఇది వింధ్యావళి మాట. క్రీడార్థమాత్మనయితం. స్వామి, అసలు నువ్వు లీలగా సృష్టించినవి లోకములు, అవి నీవి, నీ రూపములు అవుతూ ఉంటే ఈ లోకం నాది, ఆ లోకం నాది అంటే బస్సులో సీట్ల మీద రుమాళ్ళు వేసుకున్నట్టు ప్రతివాడు ఇది నాది అది నాది అనుకుంటాడు. అజ్ఞానము. ఇవన్నీ నీవే కదా అంది. అంటే వాళ్ళ ఆయన్ని డైరెక్ట్గా అనలేదు, పతివ్రత. విష్ణువుతో అంత చక్కగా చెప్పిందో చూడండి. ఈ లోకాలని నావని అజ్ఞానులు అనుకుంటూ ఉంటారయ్యా, అసలు లోకాలు నీ స్వరూపమే అని చెప్పడం ఎంత రమ్యమైన మాట. క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే స్వామ్యం తు తత్ర కుధియో పరఈశ కుర్యు కర్తృప్రభో స్తవ కిమస్యతః వహంతి త్యక్తహ్రియః త్వదవరోపిత కర్తృవాదాః. త్యక్తహ్రియః అంటే సిగ్గులేని వాళ్ళు సర్వలోకములు నీవై ఉంటూ ఉంటే ఈ లోకం నాది, పదవి నాది అనుకుంటూ ఉంటారే పాపం. సిగ్గులేని వాళ్ళు కర్తృవాదులు, అంతా తమ నిర్వాహకం అనుకునేవారు. నీకున్ క్రీడార్థములగు లోకంబుల జూచి పరులు లోకులు కుమతుల్ లోకాధీశుల మందురు లోకములకు రాజువీవి లోకస్తుత్య. అయినప్పటికీ మా ఆయనను విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏం తప్పు చేశాడు ఈయన? కాదనడు, పొమ్ము లేదు ఈరాదనడు, జగత్రయైక రాజ్యము నిత్యన్ నా దయితు కట్టనేటికి శ్రీదయిత చిత్తచోర శతమందారా. ఓ లక్ష్మీపతి, మా ఆయన తప్పేం లేదు, చెప్పిన ప్రకారం ఇచ్చేసాడు కదా అని అంటూ ఉంటే అప్పుడు స్వామి చెప్తున్నాడు, ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో వాడిని ఇలా చేస్తాను నేను ఇక్కడ. వాడివనేవి తీసేసి, వాడి అహంకారం కూడా తీసేసి వాడిని నా వాడిని చేస్తాను ఇక్కడ. అహమ్మమ ఉన్నంతకాలం నేను పట్టను వాడికి, అది తెలుసుకో. కానీ ఎవడు అహమ్మములు సంపూర్ణంగా ఈశ్వరార్పణమైపోతాయో వాడు ఈశ్వరుడు తప్ప అన్యము లేదని స్థితికి వెళ్ళి అన్యము లేదనుకున్న తాను కూడా ఆయనకు అన్యము కాడనే ఎరుకులోకి వెళతాడు. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం అక్కడ ఉందండి రహస్యం. యన్మద పురుషస్తబ్ధో లోకం మాం చావమాన్యతే. అంతేకాదు, విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మజన్మంబులు ఇవి లభించితే వాడు లోకాన్ని అవమానిస్తాడు, లోకేశ్వరుడు నేను నన్ను కూడా అవమానిస్తాడు. ఎంతమంది దేవహేళన చేస్తూ తిరగట్లేదండి అహంకారం చేత అని చెప్తూ, మీరు ఇతడేదో పాప అమాయకుడు అనుకుంటున్నారేమో. ఇంతవరకు ఈ ప్రపంచంలో చాలామందిని చూస్తాం కానీ మాయని జయించిన వాడు కనబడ్డు, అతి అరుదు. ఈ మహానుభావుడు ఎవరూ జయించలేని మాయని జయించిన మహాత్ముడు ఇతడు, తెలుసుకో. మాయ అంటే నేను నాది అనే భావం మాయ, దాన్ని జయించడం సామాన్యం కాదు. ఎంత చక్కగా విడిచిపెట్టిచ్చేసాడు మహానుభావుడు. త్రికరణ శుద్ధిగా ఇవ్వకపోతే నేను మాత్రం పుచ్చుకుంటానా? త్రికరణ శుద్ధిగా ఇచ్చాడు అంటే ఇది నాది అనే భావం లేనివాడే పని చేయగలడు. కానీ తిరిగి అహం మమ అనేది లేదు. ఆ రెండింటినీ జయించడమే మాయని జయించడం. ఎంతమంది ఎన్ని కబుర్లు చెప్పినా మాయని ఏ ఒక్కరూ దాటలేదు. కస్తరతి 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 మాయా అన్నాడు నారదుల వారు. ఎవరండి దాటగలరు? మహాపండితులవచ్చు, శాస్త్రవేత్తలవచ్చు, యోగములు చేసి ముల్లోకాల్లో యాస్ట్రల్ బాడీతో సంచారం చేసిన వాళ్ళైనా అవచ్చు, కానీ మాయను జయించలేరు. అణిమాద్యష్ట సిద్ధులు కలిగిన మహాత్ములు కావచ్చు, మాయను జయించలేరు. అలాంటిది ఏష దానవదైత్యానాం అగ్రణీ కీర్తివర్ధన అజైషీదజయాం మాయాం సీదన్నపి నముహ్యతి. అజైషీత్ అజయాం మాయాం అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం. తెలుపు ఎరుపు నలుపుల అజా. అజా అంటే అది ఎక్కడ మొదలయ్యిందో తెలియదు. అదే అజా అజయ, గొప్ప మాట. అజా అంటే మాయాశక్తిని వర్ణిస్తూ చెప్పిన మంత్రం ఇది. ఆ మాయ ఎప్పుడు మొదలైందో తెలియదు ఎవ్వడికి కూడా. అదేవిధంగా అదేమిటో అంతుపట్టదు. అంతుపట్టిన మాయని, జయించలేని మాయని ఈయన జయించాడు. దానివల్ల ఏమవుతున్నది? ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాపం అమరైరపి. దేవతలకు కూడా దొరకని స్థితి తిరిగి నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఇతడు రానున్న మన్వంతరంలో అంటే సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయ. సావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడవుతాడు. ఎవరు? బలిచక్రవర్తి.
ఇప్పుడు అర్థమైందా? స్వస్తి జగత్రయీ భువన శాసన భర్త కొని ఎందుకన్నాడు? ముల్లోకాల ప్రభువుకి స్వస్తి అన్నాడంటే ముల్లోకాలు లేకుండా చేస్తాను కాదు, ఇప్పుడు తీస్తాను అప్పుడు ఇస్తానని చెప్పడం ఇక్కడ. ఎందుకంటే విశ్వనియమ ప్రవర్తకుడు విష్ణువు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వనియమ ప్రవర్తకుడు విష్ణువు. విశ్వనియమంలో ఏ మనువు ఏ మనవంతుడు ఉండాలని పెట్టాడు ఆయన. ఏ ఇంద్రుడు ఎప్పుడు ఉండాలో చెప్పాడు, అది ఆయన ఏర్పాటు చేసినది. ఆ రూల్ అండ్ రెగ్యులేషన్ ఆయన పెట్టాడు. దాన్ని అతిక్రమించారంటే విశ్వనియమ ఉల్లంఘనం చేశాడు. విశ్వనియమ ఉల్లంఘించాక విశ్వనియమ ప్రవర్తకుడు తిరిగి సెట్ చేయాల్సిన బాధ్యత ఆయనది ఉంది. సూర్యుడు తూర్పును ఉదయించును, ఎవడో పెద్ద సైంటిస్ట్ వచ్చి చాలా కృషి చేసి మేధాశక్తితో పడమర వైపు తీసుకెళ్ళాడు అనుకోండి, వెంటనే సైంటిస్ట్ చంపి మళ్ళీ సూర్యుని తూర్పు తెస్తాడు పరమాత్మ. విశ్వనియమం అది ఇక్కడ. అది ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళరాదు. వెళితే వాడిని మొట్టిగా పెట్టేనా వాడిని సెట్ చేయడమే ఈశ్వరతత్వం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఇప్పుడు ఎవడింద్రుడు వాడిని నియమించాను కనుక వాడిని మళ్ళీ పెట్టాను. నువ్వు ఇంద్రత్వం కోరేవి గనక, నా భక్తుడివి గనక నీకు తప్పకుండా ఇవ్వాలి నేను. మరి యాగాల యోగాల ఫలం ఉంటుంది కదా. నువ్వు భక్తుడివే త్యాగం చేసిన నీళ్ళు వాసనాప్రాయంగా కావాలనుంది కదా, ధ్రువుడికే తప్పలేదు. కాబట్టి అంతవరకు రాక్షసుల సహజ స్థానమైన రసాతలంలో ఉండు, అప్పుడు నువ్వు ఇంద్రుడు అవుతావు. అంటే కాబోయే ఇంద్రుడు అక్కడ ఉన్నాడంటే ఆయనకి అంత డేంజర్ అండి. ఉన్నవాడికంటే సెక్యూరిటీ ఉంటుంది, కాబోయేవాడికి ఎవడు ఉంటుంది. మరి అంతవరకు ఎవడో ఒకటి రక్షించుకోవాలి కదా. ఒక్క మాట చెప్తున్నాడు, నువ్వు రసాతలంలో ఉండు, నేను నా పరివారంతో సహా నీ గుమ్మం దగ్గర కాపలా కాస్తానన్నాడండి స్వామి. చూడండి, అది విష్ణువు ఇచ్చిన అనుగ్రహం. ఏమిచ్చాడు? ఎవడికి పట్టిందండి? విష్ణువు వచ్చి రక్షించుకుంటూ పక్కన బాడీగార్డులో తిరిగే భాగ్యం ఎవరికి వస్తుంది? అంటే తనని కూడా అర్పించిన వాడిని తానే ఉండి రక్షించుకుంటాడు అని చెప్పడం కంటే ఇంకే కావాలండి? ఇప్పుడు చెప్పండి, బలి నష్టపోయాడా లాభపడ్డా? ఇంద్రుడికి దక్కిందా భాగ్యం? ఎంత ఉపేంద్ర అని టైటిల్ ఉన్నప్పటికీ కూడా ఇంద్రుడి దగ్గర ఎప్పుడు కూర్చున్నాడు మహానుభావుడు? ఏ చికాకు వచ్చి నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడవలసిందే. అలాంటిది రక్షిష్యే సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీరా తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. రసాతలం దగ్గర ఉంటా, గద పట్టుకు తిరుగుతూ ఉంటాను చుట్టూ. నేనే కాదు, నా పరివారం అంతా, మేమందరం నీకు చక్కగా కాపలా కాస్తాం. అలా కాచుకున్నాడు, ఇప్పటికీ కాచుకుంటూనే ఉన్నాడు. బలిచక్రవర్తికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ బలిచక్రవర్తి గాథ ఇంత దివ్యమైనటువంటి గాథ. అప్పుడు దేవతలందరూ నమస్కరించి అంటున్నారు, పైగా ఈయన అంటున్నాడు ప్రత్యేకించి బలిచక్రవర్తి. ఆయన ఏమనాలండి, మొత్తం లాగేసుకుని బలి చేసేవిలే అంటాడేమో. కానీ ఏమన్నాడు చూడండి, ఎన్నడు లోకపాలకుల నీ కృప చూడని నీవు నేడు నన్నున్నతు చేసి నా బ్రతుకు నోజయు నానతి ఇచ్చి కాచితి ఈ మన్నన ఈ దయారసము ఈ మాటల పెద్దరికంబు చాలదే పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన నా పదగల్గ నెర్చునే. నేనేం మాట్లాడానయ్యా, ఇచ్చి కూర్చున్నానంతే. నువ్వు వీళ్ళందరూ మాట్లాడుతుంటే విన్నాడంతే, నేనేం లేదు. ఎంత ఆదరంగా నా గురించి మాట్లాడావు, ఎంత ప్రేమగా నా గురించి చెప్పో చాలు, నాకేం అక్కర్లేదన్నాడు మహానుభావుడు. ఈ విధంగా బలిచక్రవర్తిని అనుగ్రహించిన మహానుభావుని యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వారు ధన్యులు. అప్పుడు సగంలో ఆగిన యజ్ఞాన్ని నారాయణుడు పూర్తి చేయించాడు. అంటే యజ్ఞం సగంలో ఆగితే దోషం గనక పరిపూర్ణం చేశాడు. ఏమి కొరతబడియ నీతని యాగంబు విస్తరింపు కడమ విప్రవర్య విషమమైన కర్మ విసరంబు బ్రాహ్మణ జనులు సూచినంత సమత పొందు. ఈ విధంగా పరిపూర్ణం చేశాడు ఈ మహానుభావుడు. యజ్ఞం యొక్క సార్థకతను పొందాడు. జన్మము సార్థకమైంది, జన్మము సార్థకమైందయ్యా, రెండూ కూడా జరిగింది. ఈ దివ్యమైనటువంటి చరిత్ర ఎవరైతే వింటారో వారి ఫలశ్రుతి చెప్తున్నారు. ఏ ఘట్టానికి ఆ ఘట్టమే. మనుజనాథ త్రివిక్రమ మహిమ కొలది ఎరిగి తర్కింప లెక్కింప ఎవడోపు. త్రివిక్రమ మహిమ ఎవరు వర్ణించలేరు, ఎంత చెప్పినా మిగిలింటుంది. ఎలా అంటే ఎయిదం దేవదేవస్య హరేరద్భుత కర్మణ అవతారాన చరితం శృణ్వన్యాతి పరాగతిం. కుంభినీ రేణుకణములు గురుతు వెట్టువాడు నేరడు తక్కిన వారి వశమే. నారాయణ యొక్క స్వరూపము అవతారములు ఇన్ని రూపములు ఎన్ని అంటే భూమిలో రేణువులు లెక్కబెట్టగల మేధావి కూడా అవి లెక్కబెట్టలేడు సుమా. అటువంటిది నారాయణ స్వరూపం. ఎవరైతే దీని శ్రద్ధాభక్తులతో విమల చరిత్రను వింటారో వారు ఉత్తమగతిని పొందుతారు, పరమగతిని పొందుతారు. అంతేకదా ఈ కథని పితృకార్యాల్లో దైవ కార్యాల్లో కానీ కీర్తిస్తే అవి సంపూర్ణ ఫలము పొంది అందులో ఉన్న లోపములు తొలగుతాయి. తగిన మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబు లెక్కడెక్కడ కీర్తింతు రెవ్వరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భువరేంద్ర. క్రియమాణే కర్మణీదం దైవే పిత్రియద మానుషే ఎత్ర ఎత్రాను కీర్త్యేత తత్తేషాం సుకృతం విదుహు. ఇది ఫలశ్రుతిగా చెప్పారు. అటువంటి త్రివిక్రమ గాథకి నమస్కారం చేసుకుందాం.
వామన త్రివిక్రమ నామం అనగానే కథ గుర్తొస్తుంది. ఈ కథ గుర్తురాగానే ప్రయోజనాలన్నీ లభిస్తాయి. అందుకు ఒక్కొక్క నామం ఒక లీలను గుర్తు చేస్తుంది. ఆ లీల మన బ్రతుకుని తరింపజేస్తుంది. అటువంటి వామన త్రివిక్రమ లీల శ్రవణం చేత మనందరం ధన్యులమయ్యాం అంటూ ఒక కథ చెప్తాను వినవయ్యా. చిన్న కథే కానీ ముఖ్యమైన కథే. ఒకప్పుడు మహానుభావుడైనటువంటి సత్యవ్రతుడు అనేవాడు ద్రవిడ దేశాన్ని పాలన చేసేవాడు. ఆయన ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణం తస్యాంజల్యుదకే కాచిత్ సపరేకాభ్యపద్యత. ఆయన ఒకసారి కృతమాల అనేటువంటి నది దగ్గర అర్ఘ్యప్రదానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ నీరు చేతిలోకి తీసుకెళ్ళినప్పుడు ఒక చేప చేతిలోకి వచ్చిందటండి. వెంటనే చేపను వదిలేశాడు. వదిలిన వెంటనే చేప తలెత్తి, నేను శరణు వేడి నీ చేతిలోకి వస్తే నిర్దయుడివై కింద పడేసేవేమిటి అన్నది. మానుష వాక్కుతో మాట్లాడినప్పుడైనా ఆలోచించాలా, కానీ విష్ణుమాయ ఆలోచించనివ్వదు. ఏదో వింత చేప అనుకున్నాడంతే. వెంటనే తీసి తన కలశంలో వేసుకుని ఇంటికి వచ్చేసాడు. తెచ్చి పెట్టాడు, లేదన్నా కలశం చాలట్లేదు అందుకే అది కలశం చూశాడు. కలశం నిండా నిండిపోయి ఇరుక్కుంటుంది అది లోపలికి. వెంటనే అయ్యయ్యో అని చూసి న్యధాత్ ఔదంచనోదకే, ఔదంచన ఉదకే అంటే బావిలో వేశాడు. అక్కడికి ముహూర్త మాత్రంలో మళ్ళీ పెరిగిపోయింది అది ఒక్కసారి. నాకు ఈ బావి చాలట్లేదని ఏదో కష్టపడి ఇతరుల సహాయంతో తీసి పెద్ద మడుగులో వేశాడు. అది సరిపోలేదు. తీసుకెళ్ళి మహాసరస్సులో వేశాడు. అది సరిపోనంత పెరిగిపోయింది ఒక్కసారి. అలా క్షణక్షణానికి పెరిగిపోతుంటే ఎలా ఉంటుంది? వెంటనే ఏదో సాయం పట్టి సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి విడిచిపెట్టాడు. అంతకంటే జలరాశి ఏముంది? అక్కడికి వెళ్ళాక అక్కడ పెరిగిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోతావేంటి అన్నదిటండి ఇక్కడ. అప్పుడు తెలిసింది మాయ కొంచెం వదిలించాడు ఆయనే. అప్పుడు ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించెదవు నీవు వినము చూడము ఇటువంటి జషములనన్నాడు. ఇలాంటి చేపను ఎక్కడ చూడలేదే. ఏంటయ్యో మహానుభావ, మీనజాతులకిట్టి మేను కలదే. ఎక్కడైనా చేపకి ఇలాంటి శరీరం ఉంటుందా? స్వామి నువ్వెవడవో మాకు తెలిసింది. నూనం త్వం భగవన్ సాక్షాత్ హరిర్నారాయణో వ్యయ. నువ్వు అవ్యయుడివి, హరివి. అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసాం. నువ్వు ఈ రూపంలో వస్తావని ఎవడు నిర్దేశించలేడు. ఏ రూపమైనా ధరిస్తావు. కనుక మా ఊహకందని రూపం ఇప్పుడు ధరించావు. లేకపోతే ఈ రూపం నువ్వు ధరిస్తావని ఎప్పుడు విన్నా అనుకో, ఇది అనుకునేవాడిని. కనీ విని ఎరగని రూపాలు ధరిస్తావు. అది నీ అవతార లక్షణం. జనన సంస్థితి సంహార చతుర చిత్త దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవే. నీదు మీనావతారంబు నిఖిల భూత భూతి హేతువు మృక్కెద పురుషవర్యా అని నమస్కరిస్తే నీ వల్ల ఒక ప్రయోజనం ఉందయ్యా బాబు. ఇక్కడి నుంచి 7వ రోజులో మహాప్రళయం రాబోతోంది. ఇక్కడి నుంచి 3 లోకాలు మునిగిపోతాయి. ఆ మహాప్రళయ సమయంలో సముద్రము కట్టలు తెంచుకుని భూమి మీదకి వస్తుంది. ఆ తర్వాత కల్పానికి నువ్వు అవసరం, నీలాంటి వాడు. అందుకు చెప్తున్నా, నువ్వు కొన్ని ప్రత్యేకమైన ఔషధులు ఇవి తీసుకో. తర్వాత కల్పం కోసం బీజములుగా నువ్వుండు. సప్తర్షులు వచ్చి నిన్ను కలుస్తారు. ఆ సమయంలో సమస్తం జలమైనప్పుడు ఒక రమ్యమైన ఒక నావ వస్తుంది. ఆ నావ మీరందరూ కలిసి వెళ్ళండి, నేను కాచుకుంటా ఇంత చెప్పాడు. స్వామి ఆజ్ఞ అయిందంతే. ఆయన చెప్పిన ప్రకారంగా అన్ని సిద్ధం చేసుకున్నాడు. సప్తర్షులు వచ్చారు. 7 రోజులు అయిపోయాయి. మహాసముద్రం పొంగింది, మీదకు వస్తుంది. మత్స్యావతారాన్ని ధ్యానిస్తూ కూర్చున్నాడు మహానుభావుడు. వెంటనే ఒక పడవ వచ్చిందండి. అది ఇతర పురాణములు చెప్తున్నది ఏంటంటే భూమియే ఆ రూపంలో వచ్చింది అని. ఇక్కడ ఆధారం ఎప్పుడైనా భూమే కదా. ఆ రూపంలో నారాయణుడు వీళ్ళ కోసం అనుగ్రహించాడు. సంపూర్ణ జలమధ్యంలో అదొక్కటే ఆధారం. వెంటనే వీళ్ళందరూ దాన్ని చేరుకున్నారు. సప్తర్షులు, సత్యవ్రతుడు, దానితో పాటు బీజములు. అయితే అది అల్లకల్లోలం అయిపోతుంది. సంపూర్ణ జలమధ్యంలో అల్లకల్లోలం అయిపోతూ ఉంటే మళ్ళీ వారందరూ ప్రేరణ మీదకు మత్స్యస్థుతి అద్భుతమైన నారాయణ స్థుతి చేశాడు మహానుభావుడు సత్యవ్రతుడు సప్తర్షుల సహితంగా. అప్పుడు ఒక స్వర్ణకాంతులతో నిండిన అద్భుతమైనటువంటి ఒక మహామత్స్యం అందులోంచి సాక్షాత్కరించి కనబడుతుంది. ఇదివరకు కనబడి మాయమైపోయింది, ఇప్పుడు కనబడుతోందండి. ఒక మాటు జలజంతు యూధంబుతో గూడునొక మాటు దరులకు నురికివచ్చు, ఒక మాటు మింటికి నుదరయుల్లంఘించు, ఒక మాటు లోపల నుదిగియుండు. ఎన్ని ఆటలాడుతూ వస్తుందో. ఒకసారి ఆకాశానికి ఎగిరి దభీమని పడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ అలా కనబడుతోంది. ఇక్కడికి వచ్చి నిలబడ్డానికి ఎంత పట్టిందో వాళ్ళందరూ చూస్తున్నారు లీలని. ఒక మాటు వారాసి నొడలి ముంపమి సూపు, ఒక మాటు బ్రహ్మాండ మొరయ్యదలుచు. ఒక్కొక్కసారి సముద్రం కంటే అదే పెద్దదనిపించేటట్టు కనబడుతుంది. ఒకసారి సముద్రంలోకి వెళుతుంది. ఒక మాటు జషకోటి నొడిసి యాహారించు, ఆ లోపల ఉన్నటువంటి చేపల నోట్లో మింగుతూ కనబడుతుంది. ఒక మాటు జలముల నుమిసి వైచు,
గరులు సారించు మీసలు గడలు గొలుపు బొడలు బొరిపించు కన్నుల పొలపమార్చు నడులు జలిపించు తళతల లొలయు మీనవేషి పెన్నీట నిగమ గవేషి ఎగుచు కురుగరులు వలుద మీసలు చిరుతోకయు పసిడియొడలు సిరిగల పొడలు నెరిమొగము నొక్క కొమ్మును మిరిచూపులు కలిగి విభుడు మీనంబయ్యన్ మిరిచూపులు కలిగి విభుడు మీనంబయ్యన్ ఏకదంష్ట్రతో ఒక కొమ్ముంది తల మీద. అలాంటి ఒక మహా మత్స్యం, మన ఊహకందని మత్స్యం, మన త్రాసుల్లో వేసుకునే చేప కాదు అది, ఊహకందని మహామత్స్యం, దానికి కొమ్ము కూడా ఉంది. అంత మహామత్స్యం చూడగానే అదిగా మనం ప్రార్థించిన నారాయణుడు వచ్చాడని వీళ్ళందరూ స్తుతిస్తూ ఉంటే వాసుకి అనే సర్పము దాని కట్టు కొయ్యగా కట్టు తాడుగా మారాడు. ఈ పడవకు ఒక ముడివేసి ఆ కొమ్ముకు ఒక ముడివేసి పడవ అటు ఇటు అవ్వకుండా ఆ మత్స్యమే నడుపుతూ వెళుతుంది. ఇక్కడ అంటే బ్రహ్మకు కల్పం పూర్తి అయిపోయింది, కల్పాంతకాల ఆయువు కాదు, కల్పం పూర్తయింది. దాని డే పూర్తే రెస్ట్కి వెళ్ళాడు. మళ్ళీ అంత కల్పకాలం రాత్రి, ఆ రాత్రంతా అంత మహాసముద్రం, అంతే మహాజలం, మత్స్యం, పడవలో వాళ్ళు వీళ్ళే. మరి కాలక్షేపం ఏంటండి? ఆయన ఉంటే కాలమే తెలియదు, కాలాతీతం, కాలక్షేపం ఏమిటి? కానీ అక్కడుంటూ స్వామివారు వాళ్ళకి సాంఖ్యయోగ క్రియా సహిత పురాణ సంహితను బోధించాడు అన్నారు. ఇక్కడ సాంఖ్య యోగ క్రియా సహిత, సాంఖ్యం అంటే వేదాంతం జ్ఞానయోగం, యోగం యోగం అంటే ఉపాసన, క్రియా కర్మ అంటే కర్మజ్ఞాన భక్తి యోగాన్ని, ఉపాసనా యోగాలని ఆ వాటితో కలిగిన పురాణ సంహితను బోధించాడు. దాని పేరే మత్స్య పురాణం. అంత విజ్ఞానం అందులో మనకు గోచరిస్తుంది. జ్ఞానం కంటే ఇంకేం కావాలి? అదే పరమార్థం. ఆ సమయంలో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. స్వామి ఉపదేశించాడు. ఆ సమయంలో మళ్ళీ కల్పారంభమైంది. నిద్రలేచాడు బ్రహ్మదేవుడు. ఆవలిని చూశాడు. వేదాలు స్ఫురిస్తే కదా చేయాలి సృష్టి. వేదజ్ఞాన స్ఫురణ లేని సృష్టి లేదు. అరే సాయంత్రం పడుకునే వరకు వేదాలు ఉన్నాయి, నిద్రలేచే వరకు పోయాయి. కొంతమంది నిద్రలేచిన వెంటనే అన్నీ పోతూ ఉంటాయి పాపం. అలా పోయిందా అంటే ఆ వేదములు ఒక అసురుడు లాక్కుపోయాడు, వాడు ఎక్కడ దాచిపెట్టాడు, ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాడెంత తపస్సు ఆ కాలంలో కూడా వచ్చి దాచగలిగాడంటే. వాడిని సోమకాసుడు అంటే కొన్ని పురాణాలు, హైగ్రీవాసురుడు అంటే కొన్ని పురాణాలు, ఏదో ఒకటి. లేదా భిన్న భిన్న కల్పాల్లో భిన్న భిన్న అసురుడు అనుకున్నా చాలు. ఎందుకంటే ధర్మాన్ని జ్ఞానాన్ని ఆక్రమించడానికి అసురులు ఒక్క కాలంలోనే వచ్చారా? ఎన్నో కాలాల్లో వచ్చారు, వస్తూనే ఉన్నారు. ఏం చేస్తాం? సరే, వెంటనే మళ్ళీ కల్పారంభంలో బ్రహ్మ సిద్ధమై సృష్టి చేయడానికి అనుకుంటూ ఉంటే ఆయనే మీ నిగమగవేషి యగుచు అందులో ప్రవేశించి ఆసురుణ్ణి సంహరించి వేదములు తెచ్చి బ్రహ్మకి అందించాడు. అటువంటి మత్స్యావతారాన్ని ఎప్పుడు ధ్యానించాలి? ఇది గురుస్వరూప మత్స్యం. ఎందుకంటే బ్రహ్మదేవుడు బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు. రాక్షసుడు ఎత్తుకుపోయాడంటే ఏంటో కదా, రజోగుణ తమో గుణాల వల్ల కప్పుకుపోయి నశించి కనబడకుండా పోయిన జ్ఞానాన్ని అందుకోలేక సత్వగుణం తహతహలాడుతూ ఉంటే అందించడానికి పరమాత్మ వచ్చాడు. అది దీని యొక్క అర్థం. ఇక్కడ కథలో తెలుసుకోవాల్సిందంతే. అక్కడ అసురత్వం ఏంటో కాదు, రాజస తామసాలే, సత్వగుణమే బ్రహ్మదేవుడు. ఇంకా అర్థమైపోయి ఉంటుంది అందరికీ కూడా. ఇది దానిలో ఉన్న తత్వం. కనుక మత్స్యావతారం మామూలు ఏదో మొదట అవతారం చేప అవతారం కాదు. మొట్టమొదటి జ్ఞానం రావాలయ్యో బాబు, వేదమే తొలి అని వేదాన్ని ఇచ్చినవాడు అంతే. ఇక్కడ ఇది గ్రహించవలసినది. ఆ సత్యవృతుడే తర్వాత కల్పంలో సూర్యభగవానుడి పేరు వివస్వాన్, ఆయనకు కూడా పేరు మారుతూ ఉంటుంది. వివస్వాన్కి పుత్రుడిగా ఉద్భవించాడు కనుక వైవస్వతుడు అయ్యాడు. ఆయన తొలి మనువు. ఆయన మన్వంతరంలో మనం ఉన్నాం. అది ఇక్కడ గమనించాం. ఆయన మన్వంతరం ఇది. ఇక్కడ ఇటువంటి మన్వంతర గాథని చెప్పి అటువంటి మత్స్యానికి నమస్కారం చేసుకుంటూ ప్రళయపయసి ధాతు సుప్త శక్తిర్ముఖేభ్య శృతిగణమపనీతం ప్రత్యుపాదత్తహత్వా దితిజమఖతయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమఖిల హేతుం జింహమీనం నతోస్మి. జింహమీనం నతోస్మి. దొంగ చేపకు నమస్కారం. అంత బాగా అన్నాడు. జింహమీనం అంటే దొంగ చేప. సంస్కృతంలో చెప్తే కపటమీనం అన్నాడు. ఇక్కడ ఏదైనా దొంగ చేప అంటే అసలు చేపకాడైన కపటంగా లీలగా ఆ రూపం ధరించిన జింహమీనం నతోస్మి. ప్రళయాంబో నిధలోన మేన్మరచి నిద్రంచెందు వాణీసు మోముల వేదంబులు కొన్న దైత్యుని మృతింపొందించి సత్యవ్రతుండలరన్ బ్రహ్మము మాటలం తెలిపి సర్వాధారుడై మీనమై జలధిం గృంకుచు తేలుచున్ మెలగు రాజన్మూర్తికిన్ మృక్యదన్ రాజన్మూర్తికిన్ మృక్యదన్. ఇటువంటి దివ్యమైనటువంటి చరిత్ర మనం చెప్పుకున్నాం.
జన విభుండు తపసి సత్యవ్రతుండును మత్స్యరూపి అయిన మాధవుండు సంచరించినట్టి సదమలాక్షానంబు వినినవాడు బంధ విరహితుండు. ఇది దివ్యమైనటువంటి కథా ప్రయోజనం చెప్పారు. భాగవతోత్తములిద్దరి చరిత్ర మనం చెప్పుకున్నాం. బలిచక్రవర్తి, సత్యవ్రతుడు. చిన్నదిగా కనబడుతున్న గట్టి గాథ. అటువంటి మత్స్యావతార మూర్తిని ఒక్కసారి నమస్కరించుకుని వేదోద్ధరుడైనటువంటి ఆ మత్స్యమూర్తి సనాతన వేద ధర్మాన్ని రక్షించుగాక అని నమస్కరించుకుంటూ వామన త్రివిక్రమ మత్స్యరూపుడైన నారాయణ బ్రహ్మమునకు అంజలిస్తూ స్వస్తి.